ఇక్కడ మీ లవ్ గురించి చెప్పండి. లవ్ దుబ్బాకల్ని మేమిద్దరం కాలేజీ నేను చైర్మన్ ఉన్నా, ఆమె రిప్రజెంటేషన్ ఉంది, అందరు కూడా కొంచెం లెఫ్టే కదా. అప్పటికి రామ్లింగ్ అన్న మ్యారేజ్ చేసుకున్నాడు, ఇది ఈ అభిదంగ్ స్టేజ్ మ్యారేజ్. ఆ తర్వాత వసంత మల్లేశం అని ఉండే, ఆయన కూడా. వీళ్ళంతా మేమంతా పార్టీ ఆర్గనైజర్స్ కాబట్టి నాకు కూడా ఆ కోవలోనికే నేను కూడా వెళ్ళినాను. ఫస్ట్ ఎవరు చెప్పారు? మీరు చెప్పారు? ఏముంటది కానీ ఏముంటది, కలిసి చదువుకున్న వాళ్ళము. అంటే ఇంకొకటి ఏంటంటే కలిసి చదువుకోవడం వేరు, ఇద్దరం బాగా ఆర్గనైజ్ చేసేటోళ్ళం మేము. చెప్పడం ఏం లేదు, ఇప్పుడు వేరే మేము బాగా క్లోజ్ గా ఉండేది. సరే వాళ్ళు కూడా పెళ్లి చేసుకున్నారు కదా, మనం కూడా చేసుకుందాం అన్నటువంటి ఒక భావంతోనే పోయింది తప్ప ఈ లెటర్ నువ్వు ఇవేముంటే మనం అప్పటికే మనం పెరిగిన విధానం ఏంటంటే మొదటి నుంచి కూడా చిన్నప్పటి నుంచే నేను 3వ తరగతిలో ఉన్నప్పుడే దొర చేసిన అన్న పాట పాడినవాడిని. మొదటి నుంచి ఈ నేపథ్యం ఉంది కదా, 7th 6th వరకు అన్నలకు సద్దులు మోసినటువంటి జీవితము, వాళ్ళు వచ్చుడు మన ఇళ్లకు వచ్చుడు, మన ఈ జీవితాన్ని 100%. అప్పటికే నేను మంచిగా 10th లో ఉన్నప్పుడు కూడా నేను అద్భుతంగా, ఇప్పుడు వాళ్ళతో నేపథ్యం ఉంది కదా, మనకు లైఫ్ అంతా వాళ్ళతోనే పోయి పోతూ క్రమం పెరిగింది కాబట్టి అంతగా వీటి మీద అంత వ్యామోహాలు గీ టైపు క్యారెక్టర్స్ ఉండేటి కావు. ఒక మంచి సమాజం కోసం ఆలోచించడం కానీ, మనుషుల గురించి ఆలోచించడం. మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక మళ్ళీ కేసీఆర్ గారు ఈ క్రమంలో కొంత పార్టీ ఆర్గనైజేషన్ జరగడం, వాళ్ళు రావడము పోవడము, తర్వాత కొన్ని ఎన్కౌంటర్లు, ఇక మేము కూడా పార్టీని మొదలలేదు అప్పటికి. తర్వాత సారు కేసీఆర్ గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమం పెడుతున్నదానికి ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయ్యిండు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అయినప్పుడు ఆయన మొదటిసారి పోటీ చేసినప్పుడు మళ్ళీ పాటలు ఏడువాడా, మళ్ళీ అప్పటికి రసమై బాలకృష్ణ అనేటోడు రసమై జానపద కళా సమితి పెట్టి నేను జానపద పాటలు పాడేది. అప్పుడు చాలా ఫేమస్ ఉండే నేను రసమై అనేది ఆర్గనైజేషన్ పెట్టుకున్నాను. ఇక 88లో 89లోనే, ఇక నీకు మళ్ళీ చెప్తున్నాను 88 89లో నేను మళ్ళీ అక్కడ వెళ్ళిన తర్వాత నాకు సారంగపాణి, వరంగల్లో శంకర్ అన్న, వీళ్ళ కాలేజీలలో పాటలు పాడడానికి వచ్చినప్పుడు వీళ్ళ నేపథ్యం. ఇప్పుడు ఇక్కడ ఉన్నప్పుడేమో ఈ పాటల నుంచి మళ్ళీ అక్కడ పోయిన తర్వాత జానపదాలకు మళ్ళీ నాకు శంకర్ అన్న వీళ్ళు ఆడారు. అప్పటికి కూడా నేను రేడియోలలో మా ఎస్ ప్రభాకర్ అని ఉంటే నన్ను పాటలు ఆయన ఎంబడి తీసుకుపోయేది, నన్ను పాటలు పాడించేది. దానిలో అప్పటికే నా జానపదాలు చాలా ఫేమస్ పాటలు. నేను చాలా ఫేమస్గా జానపదాలు పాడుతుంటాయి. కంది ఊసే కంది కాసే కంది కొనలు నంది మేసే నంది ఓలే నువ్వే రాంగనో నవలి కన్ల నరు సంబంధి కన్నులు మంట మండెనో, ఇట్లాంటి పాటలు. నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందర జామ అరే జామలుందో జానా జానోలే 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 లేచి రావమ్మో నల్ల నాగులు. ఇవన్నీ చాలా ఫేమస్ జానపదాలు. అవన్నీ నేనే పాడినా, రేడియోలలో పాడిన, దూరదర్శన్లలో పాడిన. అప్పటికి నేను ఈ జానపదాల వైపు కొంత ఉన్నది. అంటే ఈ పార్టీగా కొంచెం స్పీడ్ అయిపోయిన తర్వాత, వీళ్ళు కూడా అన్ని కొంత షిఫ్ట్ అయిపోయిన తర్వాత, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ సార్తోని నాకు అటాచ్మెంట్. సిద్దిపేటలో సార్ మళ్ళీ పోటీ చేసినప్పుడు అప్పుడు సార్కు నేనే మళ్ళీ మా గ్యాంగ్ కూడా మా బాలమల్లు వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇరుకోటి శ్రీనివాస్ రెడ్డి, ఇప్పుడు ఉన్నది ఇరుకోటి శ్రీనివాస్ రెడ్డి, ఈ బాలమల్లన్న, మా ఎంపీ రషీద్, కొంత గ్యాంగ్ నన్ను అప్పుడు బాలకృష్ణ తమ్ముడా అనేది, బాలకృష్ణ అనేది, ఇక మళ్ళా రసమయ్య అనేది దాని పేరు. ఇక అట్లా నేను మళ్ళీ సార్ దగ్గరికి వచ్చినప్పుడు తమ్మి మనం ఒక అద్భుతమైనటువంటి క్యాసెట్ చేయాలి. అప్పుడు దళిత చైతన్య జ్యోతి, మనం దళితుల జాతి గురించి ప్రభుత్వం 3 ఎకరాల, ఈ వాస్తవంగా చెప్తా ఉన్నా, కేసీఆర్కి ఒక డ్రీమ్ ఉండేది. అంటే మొదటి నుంచి కూడా ఎక్కువ మంది దళితులతోనే అటాచ్మెంట్ ఉండేది ఆయనకు. ఆయన ఇప్పుడు ఏదో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, రాజకీయంగా అది పక్కన పెడితే కొంచెం సామాజికమైనటువంటి స్పృహ ఎక్కువ కేసీఆర్కి. ఆ రోజుల్లో కూడా చెప్తున్నాను నేను, ఏం లేకపోయినా పర్వాలేదు, ఏదో చెయ్యాలి, ఏదో పెట్టాలన్నటువంటి ఆలోచన ఎక్కువ ఉండేది. అట్లా ఈ దళిత అటాచ్మెంట్ ఎక్కువ ఉండేది సార్కు. ఆయనే దళిత చైతన్య జ్యోతి అని ఒక పథకాన్ని తీసుకొని వచ్చి వాళ్ళ భూమి చింతమడకలో తనకున్న భూమిని, ఆ తర్వాత రాఘవపూర్లో దొరల భూములను అన్ని సేకరించి దాన్ని యూనిట్గా తీసుకొని 3 ఎకరాల భూమి ఇచ్చిండు. గా జమాన్లా ఇప్పుడు దళిత బంధు దానికి నేపథ్యం చెప్తున్నా. అప్పుడు 3 ఎకరాలు ఇచ్చినప్పుడు దళిత చైతన్య జ్యోతి అనే ఒక క్యాసెట్ చెప్పించింది నాతో. ఏం పాట రాశారు? అది దళిత చైతన్య దళిత చెల్లెళ్ళు కదులుతున్నారమ్మా ఓయమ్మ దళిత చైతన్య బాటలోనని బాగా జమాన్లది కదా రాష్ట్రోడు. ఇప్పుడు ఈ దళిత చైతన్య జ్యోతికి సంబంధించిన సారు తెలుగు లిటరేచర్ చాలా అద్భుతంగా ఉంటుంది. సార్ చాలా మందికి తెలియదు. చాలా మంది ఏమనంటే ఏడ రాసినా ఈ చెప్తే అంతా ఉత్తముచ్చట. సార్ బాగా చదువుకున్నాడు, తెలుగును అద్భుతమైనటువంటి అపారమైనటువంటి జ్ఞానం. మేము ఏదైనా పాటలా పాడిందో పాట సారా ఇప్పుడు నీకు అంటే సార్ మొత్తం పాట మొత్తం రాయపెట్టాడు. నేను కొన్ని మీకు చెప్తా, ఆ నేపథ్యం కూడా చెప్తా. ఇట్లా వచ్చినప్పుడు నేను ఈ పాటలు రాసినప్పుడు సార్ పోటీ చేసినప్పుడు మళ్ళీ నాతోనే సార్ ఎన్నికల క్యాసెట్ రాసినాం. నేను అప్పుడు మదన్ మోహన్ గారు ఉండే కదా
పెద్ద పాతకపోయింది కాదు మదన్ మోహన్ అవును. సిద్దిపేటల అవును. మదన్ మోహన్ మీద పోటీ సార్ అవును. మదన్ మోహన్ పోటీ చేసినప్పుడు అప్పుడు మళ్ళీ సార్కు క్యాసెట్ నేనే చేసి ఇచ్చిన. అన్నలారా ఓ అక్కల్లారా ఆలోచించండి, అందరూ ఆలోచించండి, అందమైన మన సిద్దిపేటకై ఓటుని వెయ్యండి, సైకిల్ కోటుని వెయ్యండి, ఏళ్ళకేళ్ళు పాలించిన వాళ్ళు ఏమి చేసిరో తెలుసు కదన్నా, ఎన్నికలప్పుడు సందడి తప్ప దాగు బంగులలో దావదు తప్ప, కమ్మని తీయని మాటలతోనే పదవీ కాలం ముగించిరన్న. ఎవరు ముగించును? మదన్ మోహన్. అలాంటి సమయంలో వెనుకబడిన మన మెదక్ జిల్లాలో ఎనుకడుగన్నది ఎరుగని వాడు, రాజకీయంలో అడిగిడినాడు, సిద్దిపేటకై చంద్రశేఖరుడు నడుంగట్టిన రోజు నుండి ఇక చకచక చకచక పనులన్నీ మరి జరుగుతున్నాయండి, ఇంకా జరగనున్నాయండి, అందమైన మన సిద్దిపేటకై ఓటుని వెయ్యండి. అప్పుడు ఆ సార్ అప్పుడు పాట పాడినాను. ఆ సార్ మంచిగా గెలిచిన తర్వాత ఇక జరిగిన సంఘటనలన్నీ మీకు తెలుసు. ఈ క్రమంలో తెలంగాణ పార్టీ మనం ఖచ్చితంగా ఆ బషీర్బాగులో కాల్పుల తదనంతరం సార్ మళ్ళీ వచ్చి రాజీనామా చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ వచ్చిన తర్వాత రసమై అప్పటికి నేను రసమై ఫేమస్ అయిపోయాడు. ఇక నేను పాటలు గీటలు క్యాసెట్లు నాకు చాలా వచ్చిండే, జానపద క్యాసెట్లు. అప్పటికి నా పాటలు ఇవన్నీ నేను పాటల జానపద సంబరాలు చేసినాం అక్కడ. అప్పుడు సార్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నప్పుడు పెద్ద ప్రోగ్రామ్ చేసిన. నాకు ఈ ఆర్టిస్టులతో ఈ అటాచ్మెంటు, ఈ పాటలు గీటలు చాలా అద్భుతంగా ఉండే. వాస్తవంగా అప్పటికీ నేను టాప్లోకి వెళ్ళిపోయినా. ఆ జానపదాలలో పెద్ద టాపు నేను పాడిన చాలా పాటలు ఫేమస్ అయిండే జానపదాలలో. అప్పుడు క్యాసెట్లు అన్ని పొన్నాల దాబల దగ్గర మన పాటలే కొనుక్కొని అమ్ముకునేటోళ్ళు. అప్పటికి నేను టీచర్ని అయిపోయినా. నేను టీచర్ బీఈడి చేస్తున్నటువంటి క్రమంలోనే అందశ్రీ గారితో నాకు అప్పుడు పరిచయం. నేను ఈ అందశ్రీ గారితో అప్పుడు నాకు పరిచయం. అందశ్రీ గారి తొలి జానపద పాటలు కూడా నేనే చేసిన. అల్లి బిల్లి అంగుర తోట నేనాడుకుంటావో ఏ బండ్ల బాటల్ల వాడుకుంటూ పల్లె పాట నేను సిన్నంగా చేరాలి సిద్దిపేట అని క్యాసెట్ ఆయన రాసిన మొదటి జానపద పాట అది నేనే పాడిన. అట్లా ఆ క్రమంలో మళ్ళీ కేసీఆర్ గారి దగ్గర నన్ను పిలిచిన తర్వాత అప్పటికి ఇంకా పార్టీ పెట్టలేదు. అప్పుడు సుద్దాల అశోక్ అన్న పాటలు కూడా చేసిన. అప్పటికే నేను అశోక్ అన్న పాటలు కూడా చేసిన నేను. అట్లా ఆ పరిచయాలతోని మనం బాగా చేద్దామన్న ఉద్దేశంతో అప్పుడు మొదలైంది. మళ్ళీ తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో ఈ పార్టీ ఆవిష్కరణకు ముందే మేము తెలంగాణ గలం అని క్యాసెట్ చేసినాము. అక్కడి నుంచి తెలంగాణ జయబేరి, ఇది తెలంగాణ, కోటి రతనాల వాన, గుండె రగిలి కథ, అవన్నీ ఆ పాటలు ఆ క్రమం నుంచి వచ్చినటువంటి క్రమంలో చాలా పాటలకి ఇక మళ్ళీ సాంస్కృతిక ఉద్యమాన్ని మొదలు ఇదంతా మళ్ళీ ఇటువైపు అనవడమైంది. దానికి ఒకసారి వెళ్లే ముందు గద్దరంతో పరిచయం, అన్నతో కలిసి పాడిన పాట, ఎందుకంటే మీకు ఫస్ట్ తీసుకొచ్చిందే అన్న పాట. వాస్తవమే, మీకు ఇది కూడా చెప్పాలి. అంటే ఈ నేపథ్యానికి దీనికే లింక్. ఇట్లా వచ్చిన తర్వాత 2001లో సార్ పార్టీ పెట్టిన తర్వాత మీకు అదే చెప్తున్నా. 2001లో పార్టీ ఆవిర్భైంది కరీంనగర్ సభలో. ఇక నేను సాంస్కృతిక ఇంకా అప్పటికి ఎక్కువ పాటలు కూడా లేవు. అప్పటికి 3-4 పాటలే. అప్పటికే ఈ గల్లు ఇవన్నీ పాటలు నేనే నడిపేది, 5-6 గంటలు నడిపిన. దాని తర్వాత 2002లో మన సుద్దాల అశోక్ తేజ ఆనిముత్యాలని ఇప్పుడు ఈ పాటలన్నీ టప 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 చెమట బొట్లు తాళాలై పడుతుంటే, కరిగి కండరాల నరాలే స్వరాలు పడుతుంటే, పాట పనితో పాటే పుట్టింది, పని పాటతోటే జత కట్టింది, ఆగడాల దినగండపు ఏలుబడిల మెడలు వంచి దొరమేనా పదిలంగా మోయువేల, పద 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 బిర 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 నడు 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 పద 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 పదమంటూ ఆ పాదమస్తకం శ్రమిస్తూ ఓహొంతం 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 ఓహోమను ఆయాసమి అయినదిరా జానపద. ఈ పాటలు నేలమ అంటే ఈ పాటలన్నింటిని కూడా నేను క్యాసెట్ చేసి అప్పుడు చాలా పెద్ద ఎత్తున, అప్పటికి నేను టీచర్ అయిపోయినా, ఒక 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన గా జమాన్లో. 2 లక్షలు బాలసుబ్రహ్మణ్యం, వందే మాత్రం వీళ్ళందరితో పాడించి దాన్ని జానపద జాతర అని, అప్పటికి మా అంతర్పుల నాగరాజు జానపద పాటలు చేస్తూ జాతరలో మంచి బ్యాలెలు వేస్తూ ఉంటే నేను పాటలు పాడేది, తమ్ముడు చేస్తూ ఉండేది. రవీంద్ర భారతిలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం. అప్పటికి పార్టీ స్టార్ట్ అయింది. సార్ కూడా రావడం జరిగినది. సార్ వచ్చిన తర్వాత అదంతా చూసి చాలా అద్భుతంగా ఉన్నది రసమై. మీరు ఇది ఇంతటితో ఆపద్దు, దీన్ని తెలంగాణ ఉద్యమానికి తీసుకురావాలి. ఈ జానపద జాతర అనేది తెలంగాణ ఉద్యమం వైపు మళ్లించాలి. ఏం చేద్దామని అనుకున్నప్పుడు అప్పుడే ధూమ్ధామ్ చేసిరు, మీరు బ్రహ్మాండంగా ఉన్నది అన్నాడు. ధూమ్ధామ్ చేసిరు అన్నాక ఇంకేది ఇదే పేరు పెట్టుకుందాం, ఇక ధూమ్ధామే. అట్లా 2002లో మొదలై కామారెడ్డి 2000 ధూమ్ధామ్ పెట్టుకున్నా. కామారెడ్డి, సిద్దిపేట, సంగారెడ్డి, అప్పటికి విమలక వాళ్ళందరూ కూడా ఇవన్నీ యాడ్ అయిన తర్వాత 2006లోకి వచ్చిన తర్వాత నేను మొదటిసారి అంటే గద్దరన్న 2-3 సందర్భాలలో వేరే ప్రోగ్రాంలలో కలిసినాం. కానీ నేను అప్పటికి ఇంత పాపులర్ ఆర్టిస్ట్ అయినా, ఇంత సింగర్ అయినా కూడా నేను మళ్ళీ జననాట్యం అంటే అటాచ్గా నేను పోలేదు. ఇక నాదంతా మళ్ళీ కేసీఆర్కు అటాచ్డ్ అయిన తర్వాత నేను ఇటువైపు వచ్చేసిన, అటువైపు పోలే. ఏదన్నా సభలలో కలిసినప్పుడు
అన్న అంటే అరే రసమయ్య గారు ఒకడు ఉన్నాడు ఆయనకు అన్న ఆ ప్రస్తావన నేను ఆ పాటలు స్ఫూర్తి నాకు వాస్తవంగా అవే లేకపోతే ఇప్పుడు గద్దర్లాగా పాడాలనే ఒకటైతే మన కోసం పాడింది అనేది ఇంకోటి గద్దర్ ఇప్పుడు మన జీవితాల మీద పాడింది కదా జీతం ఉన్న నేపథ్యం ఉన్నది ఇక్కడ చదువుకున్న నేపథ్యంలో కానీ ఆయన పాటలు ఆ కథ అంతా ఇక మనకు తెలిసిన విషయం కదా ఇట్లా 2006లో మనం ఎన్ని పాడినా కూడా ధూమ్ధామ్ను ఒక పాటగా చూస్తా ఉన్నాం అప్పుడు సార్ కేంద్ర మంత్రి అయ్యండి ఇంకా కేసీఆర్ గారు కేంద్ర మంత్రి అయ్యిండు ఇది ఒక ప్రస్తావన జరుగుతూ ఉన్నది నేను అప్పటికీ సస్పెండ్ అయినా ధూమ్ధామ్ చేసినందుకు హరీష్ అన్న మంత్రి అయినప్పుడు ఉప ఎన్నిక జరిగినప్పుడు నేనే పాటలు పాడితే నన్ను సస్పెండ్ చేశారు గవర్నమెంట్కి వ్యతిరేకంగా పాటలు పాడుతూ ఉన్నాడని టీచర్గా నన్ను సస్పెండ్ చేశారు సస్పెండ్ అయిపోయినా అప్పుడు మేము ఆలోచించి ఏందనంటే ధూమ్ధామ్ అనేది దీనికి ఒక రూపం రావాలి ఒక పొలిటికల్ రూపం రావాలంటే ఏం చేద్దామని ఆలోచించినప్పుడు అప్పుడు గద్దర్ అన్న నందిని సిద్ధారెడ్డి నేను దేశపతి కూర్చున్నాం మేము కూర్చున్నప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అసలు గద్దర్ అన్నని తీసుకొస్తే బాగుంటుంది కదంటే కాల్పుల తర్వాత అన్న అప్పటికి బయటకు రాలేదు ఇంకా ఎక్కడ పాటలు బాగాలేదు గద్దర్ అన్న ఇంటికి పోవడానికే భయపడుతున్నటువంటి రోజులు అవి 2006 పరిస్థితి మీకు ఎట్లా మీకు తెలియదు కాదు 2000 పోవడానికి కోసము భయపడుతున్నటువంటి కాలం ఒకవైపు ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి కాలం కాల్పుల తర్వాత గద్దర్ అన్న దగ్గరికి ఎవరు పోయినా కూడా వీడు సానుభూతి పరుడని ముద్ర వేసి ఎన్కౌంటర్ చేసే పరిస్థితి నడుతా ఉన్నది భయపడేటాడు దానికి తోడు మనకి ఈ నేపథ్యాలు ఉన్నోళ్ళమే కదా మనకి ఈ నేపథ్యాలు ఉన్నాయనే ఈ కథ ఉన్నది కదా మనకు అయినా పర్లేదు ధైర్యం చేసి పోయిన తర్వాత సిద్ధారెడ్డి సార్ని తోలుకొని పోయినాం సరే వాళ్ళకి కొద్దిగా అటాచ్మెంట్ సిద్ధారెడ్డి సారు దేశపతి నేను పోయిన తర్వాత అతి కాదురా మీరు ఇట్లరా దీన్ని ఇడిచి పెడతారు ఇట్లుండదురా అట్లుండదురా అన్న అని సరే మళ్ళీ ఒకటే రోజు పోయినాగానే అనలేదు తెల్లారి వచ్చింది అప్పటికి భువనగిరి సభలో అన్న నా తల్లి తెలంగాణ పాట రాసిండు ఒకటి పాట రాసిండు దాని తర్వాత మళ్ళీ లేవు ఇది జనసభ తర్వాత భువనగిరి జనసభ తర్వాత అన్న మీద కాల్పులు ఇవన్నీ జరిగిన తర్వాత ఇక అన్న కూడా ఇంటికి పరిమితమైన రోజుల్లో పోతే మళ్ళీ తెల్లారమ్మంటే మళ్ళీ తెల్లారిపోతే అరే ఇక మీరు ఇంతగానం అంటారు కాబట్టి ధూమ్ధామ్ కూడా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఎడు చూసినా ధూమ్ధామ్ అంటారు చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేసినారు అప్పటికి నేను నాగరాజు పండుగలు పబ్బాలు ఒక కొత్తదనాన్ని తీసుకొచ్చినాం ఇప్పుడు జననాట్య మండలినేమో ఒక బొరబడి ఉండేది ఓ ఒరే కోమరన్న అనేది తిరుగుబాటు పాటలే ఉండేటి కదా తిరుగుబాటు పాటలే ఉండేది ఎందాక చూద్దామురో అదని తర్వాత అన్ని ఇవే ఉండేటి కదా మేము ధూమ్ధామ్కి వచ్చిన తర్వాత కల్చర్ని ఎక్కువ ప్రమోట్ చేసినాం కల్చర్ను పండుగలను పబ్బాలు అప్పుడే ఎంకన్న పాట వచ్చింది పల్లె కన్నీరు పెడుతుండే కుమరి వాముల తుమ్మలు మొలిసెను కమ్మరి కొలుమిల దుమ్ము వారెను సాలెల మగ్గం సరుకులు ఇరిగినది పెద్దబాడి సామదు వారినది సేతి వృత్తుల సేతిలిరిగినాయో నా పల్లెలు అని ఎంకన్న పాట వచ్చింది తర్వాత తాళెల్లెల్లో ఒక పాట వచ్చింది ఎంకన్నది అసలు సీరియస్నెస్ నుంచి మొదటిసారిగా రసమయ్య చేసిన ప్రయత్నం చెప్తున్నాం మీకు ఈ సీరియస్ నుంచి మేము ఇంకొక వైపు తీసుకెళ్ళాం ప్రజలకు కావాల్సింది ఏందిగా ఇప్పుడున్న పరిస్థితి ఏం కావాలి సెంటిమెంట్ ప్రజలను ఆలోచింపజేయాలంటే ఏంది ఏవి మన పండుగలు ఏవి మన పబ్బాలు దీనికోసమని మేము ఒక బ్యాలే వేసేది తానాడిల్లా తల్లాడిల్లా ఏలో మన పల్లెల్లోనా ఏలో మన పల్లెల్లోనా ముసిముసి మబ్బుల కోడి పుంజు కొక్కరకో అని కూతలు పెట్టి తెల్లారిందని లేపంగానే అమ్మలక్కలు అలుకులు జల్లే ఎర్రజాజులా పూతలు ఏవి ముగ్గులు లేక పల్లె తల్లులా అందము తగ్గి చెంగున దుంకే లేగదూడలు కిలకిల వలికే సిల్క పలుకులు ఏవి మన పల్లెల్లోనా ఏవి మన పల్లెల్లోన గజ్జల్లా కోలాటమాడే సింధు యక్షగానాలు సారు ఇట్లా ఈ పాట ఈ బ్యాలే వేసేసరికి జనాలు పులకి అబ్బా ఎవి నిజంగా ఎవి బతుకమ్మలు ఎవి అసలు మామూలు కాదు ఎవి ఈ పండుగలన్నీ ఏవి ఇవన్నీ కావాలంటే ఏం కావాలి తెలంగాణ కావాలి అని దీన్ని ఇట్లా ఒక బ్యాలే తీసుకొచ్చినాం అట్లాగే నాగరాజు సూడసక్కని చేసేది వృత్తులది అంటే వీటి మధ్యలో తెలంగాణ దుఃఖాన్ని ఆవిష్కరించినాం మేము వేదిక మీద కూడా అన్ని జాగ్రత్తగా ఒక గుడిసే బొడ్రాయి కుందెన ఈసుర్రాయి మైసమ్మ గుడి అంటే ఒక పల్లె వాతావరణాన్ని తీసుకొని వచ్చి దానికి అనుకూలంగా అనేక పాటలు ఇప్పుడు మనం వాన కోసము కప్పతల్లి ఆడేటోళ్ళం వానలు రాకపోతే కప్పతల్లి ఆడేటోళ్ళం దానికోసము అప్పుడే కొత్తగా రాసినటువంటి జయరాజ్ అన్న పాట ఉండే శీలల్లో నీళ్లు లేవు శిలకల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్లా నీళ్లు లేవు వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ అని పాట పాడుతూ ఉంటే కింద జనాలు ఏడ్చేది అంటే గా పరిస్థితుల్లో అట్లాంటి దాని తదనంతరము ఈ పాటలు గీటలు చాలా అద్భుతంగా ప్రజలు రిసీవ్ చేసుకున్నటువంటి కాలంలో అన్నకు తెలిసి సరే నేను వస్తున్నారని చెప్పేసి తెల్లారి అరే మన లలితకళ తోరణాలు పెట్టినాం అరే నేను ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతారా అని చెప్పిండు అట్లా మొదటిసారి అన్న రావడము
కాల్పుల తర్వాత ఇక మొదటి ప్రోగ్రాం అన్న జనసభ తర్వాత భువనగిరి 96లో జరిగిన జనసభ తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమ పాటను వేదిక మీద మళ్ళీ పాడినటువంటి సందర్భం మళ్ళా 2006 లలిత కళా తోరణానికి నేనే పోయినప్పుడు నా గొప్ప అదృష్టం ఏందనంటే జీవితంలో గదరన్న పాట పాడితే చాలా అనుకుంటారు. గదరన్న పక్క నిలబడి పాడడం అనేది గొప్పగా అనుభూతి ఉంటుంది ఎవరికైనా, ఒక అదృష్టంగా భావించారు. ఎందుకంటే ఇదే లెజెండ్ ఒక ఆరణ జన్ముడు. ఆయన యాస ఆయన భాష లేసింటే గోషి గొంగడి గదరన్న కాబట్టి ఉద్యమ పాటలకు ఈ వేషమే కట్టాలనేది తెలిసిపోయింది. ఒకటి క్రియేట్ చేసిండు ఎట్లా అనేది. అట్లాంటి వ్యక్తి ఆయన జననాట్య మండలి ఆయన నడిపించేటోడు కదా, అన్న నడిపించేటోడు. కానీ ఇక్కడ రసమై బాలకిషన్ కథానాయకుడు, ఇక్కడ గద్దరన్న గెస్ట్. అరే నడవనరా అని చెప్పేసి అన్న వస్తే నిజంగా చెప్తా ఉన్నా, జీవితంలో ఒక మనిషి ఎక్కడి నుంచో ఊరు మనదిరా అని గద్దరన్న పాట ఎవరో మనకు తెలియదు, ఊరు మనదిరా వాడ మనదిరా అని ఆ పాట వాడి గోడకూరి చేసిన పోలీస్ స్టేషన్ నుంచి చివరికి గద్దరన్న పక్కన నిలబడి గద్దరన్నను పాట పాడించే ఆ స్థాయి దాకా ఎదిగొచ్చినటువంటి జీవితంలో అనేకం జరిగినాయి. ఎనుకోటలో చూసినాము, జీవితాలను చూసినాము, కష్టము, ఆకలి, కన్నీళ్లను ఇవన్నీ చూసి నిజంగా చెప్తున్నా. అక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ప్రోగ్రాం తర్వాత ప్రామిజ్ని అన్నం తినలే, నన్ను నేను చూసుకున్నా. నేను ఎక్కడి నుంచి మొదలై ఎక్కడ దాకా మన జీవితాన్ని తీసుకొచ్చుకున్నాం. ఎంత పెద్ద గొప్ప విజయం. ఒక గద్దరన్నను పక్కన పెట్టుకొని, గద్దరన్నను పక్కన నిలబెట్టుకొని గద్దరన్న పాట పాడడం ఆయన ముంగట అన్న పాటను. ఏ పాట? అన్ననే కదా అప్పుడు అన్న అందుకున్నాడు. ఇప్పుడు అన్న అప్పుడు కొత్తగా మళ్ళీ పాట అన్న రాసినప్పటికీ అమ్మ తెలంగాణమా అన్న అందుకున్నాడు. అమ్మ తెలంగాణ ఆకలే కేక, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమానిదమ్మో ఎట్టొల్లా మట్టి సిప్పవో గాయిదోల్లా గాంధగొడ్డలివు అమ్మ తెలంగాణ. అరే రసమై అందుకోరా అన్నాడు. అందుకోగానే నేను కదా అరే శివ అంటూ ఒక్క పొద్దిడి సేయంలాడారా జన్న రూపం చూడు, పాయలై విడిపోయే గంగా 7 పాయల జాతర చూడు, అలిగిన సీతకు మొండి రామునికి బంధం కలిపిన భద్రాచలము, అరే గొడ్డు రాళ్లకు బిడ్డలనిచ్చే సమ్మక్క సారక జాతర చూడు, కొమ్రెల్లి మల్లన్నను చూడు, కొండేశ్వరికెల్లో దాగుండు, ఆ కోటి దేవుళ్లకు దీపం పెట్టిన కూటికి లేని తల్లిని చూడు అమ్మా తెలంగాణ. అట్లా దాని నుంచి మొదలైతే అన్న సగం పాడగానే జననాట్య మండలిలో అన్న మొదలుపెట్టి సంజీవ్ కప్ప చెప్పేటాడు. అప్పుడు వాళ్ళిద్దరు సంజీవ్ పాడేది. అన్న మొదలు పెట్టంగానే ఇప్పుడు వందనమో వందనమో నా చెల్లే స్వర్ణమ్మ చెమట సుక్కల వందనమమ్మ సేలు సెలకల అరే అని అనగానే సంజీవ్ అన్న అందుకునేది. ఇక్కడ ఆ పాత్రను రసమై పోషించాడు మళ్ళా తెలంగాణ ఉద్యమంలో. అన్న పాట పాడి చిన్న ముక్క వదిలేయంగానే అందుకోరా అంటే రసమై బాలకృష్ణ పాడేది. ఎంత టైం జరిగింది? అసలు లలిత కళా తోరణం అనేది 6 గంటలు జరగచ్చు. అసలు మామూలు ప్రపంచం కాదు. దాని తర్వాతనే కదా సార్ కూడా రాజీనామా చేసి మళ్ళీ కరీంనగర్ ఎలక్షన్లోకి వచ్చే, కరీంనగర్ తర్వాత గద్దరన్న నేమ్ పోతే పోస్టర్లు ఇట్లా కలర్ పోస్టర్లు వేస్తే పోస్టర్ ఇట్లా పీక్కొని పోయి ఇళ్ళ ప్రేమలు కట్టుకొని పెట్టుకున్నాడు. గద్దరన్న మొదటి ఫోటో ఇక. దీని తర్వాత ఇంత అద్భుతమైనటువంటి అన్న ఫోటో, ఇటు పక్కన ఇట్లా గద్దరన్న, ఇటు పక్కన గూడంజన్న, ఇటు పక్కన అందశ్రీ, జయరాజు, దయా నర్సింగు, ఇక ఇట్లా మా నాగరాజుది, ఇట్లా ఈ ప్యాటర్న్ ఇది అట్లా ఎక్కడ దొరికేది కాదు కదా ఈ ప్యాటర్న్. ఇది మామూలుదా? విమలక్క అక్కడికి వచ్చింది, తర్వాత సంతోష్, వీళ్ళందరూ ఉంటాయి. ఈ ఫోటోలు ఇట్లా అద్భుతమైన పోస్టర్ ఇట్లా వేస్తే సినిమాలు చూసినట్టు తీసుకొని పోయి ఇళ్ళల్లా సార్ పైసలు ఇస్తా మాకు పోస్టర్ ఇస్తారా సార్ అని అడిగాడు జనాలు. అంటే అంత అద్భుతమైనటువంటి దాని నుంచి శ్రీరాంపూర్, దాని తర్వాత సార్ రాజీనామా చేసి ఇవన్నీ వచ్చినటువంటి క్రమంలో ఇక అక్కడ దాకా మీకు జరిగిన ప్రస్థానం అంతా తెలుసు. తెలంగాణ ఉద్యమం ఇక్కడ శాఖమూరి అప్పారావు గారిది ఎన్కౌంటర్ అయినప్పుడు మీకు అనిపించింది? ఎప్పుడు తెలుసు? చాలా బాగా అనిపించింది. శాఖమూరితో చనిపోయినటువంటి కొండలు, నాకు చిన్న పిల్లగాడు మాతోనే ఉండేటోడు చిట్టాపూర్లో మాతోనే ఉండేటోడు. మా ఇంట్లో కూడా చాలా బాధపడ్డారు. మా అమ్మ ఏడ్చింది, అందరు ఏడ్చారు. అసలు నిజంగా చెప్తున్నా, ఒక సొంత కొడుకు చచ్చిపోతే ఎట్లా అనిపిస్తుందో అట్లా అనిపించింది శాఖమూరి పోయిన రోజున. వాస్తవాన్ని నేను ఒక పార్టీ వ్యక్తినే కాదు, ఒక సొంత మనిషిగా చూసే జనాలు. సరే సిద్ధాంతం కోసం చాలా మంది పార్టీలకు వచ్చిన వాళ్ళు ఉంటారు, కొందరు నాకు ఇట్లా ఇక ఆ ప్రస్థానం నుంచి ఇక్కడ ఇటు వస్తుంది. అట్లా చాలా మంది కూడా లొంగిపోయిన వాళ్ళు ఉన్నారు, రకరకాలు ఉన్నది. కానీ చివరి దాకా జీవితాన్ని అద్భుతంగా ప్రజల కోసమే తను జీవించి ప్రజల కోసమే త్యాగం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇప్పటికీ మీరు అన్నట్టుగా శాఖమూరికి ఉన్నటువంటి బ్రాండ్ ఎవరికి ఉండదు. చాలా మంది చనిపోయిన వాళ్ళకు ఉంటే అంటే వాళ్ళు అట్లా చేసారు, వీళ్ళు ఇట్లా చేసారు, వీళ్ళు ఇది చేసారు అని ఉంటుంది.
కానీ తనకి ఎలాంటి మచ్చ కూడా ఉండదు శాఖమూరికి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాస్తవంగా గద్దరన్న కూడా బాగా ఇష్టమైన వ్యక్తి శాఖమూరి. మేము చాలా సందర్భాలలో ఎప్పుడన్నా పోతా ఉన్నప్పుడు మాట్లాడుకునేది, ఎప్పుడన్నా ప్రస్తావన వచ్చినప్పుడు అరే ఎవరురా ఇట్లా అని ఎప్పుడన్నా అన్న ఒకటే జీబ్లో ప్రోగ్రామ్ పోయేటప్పుడు కానీ కూర్చుని ఉంటాం కదా, కూర్చొని మాటలు పోయినప్పుడు ఇక మాకేముంటే అన్ని గివే కదా, అదే ఏందిరా ఊర్లో ఎట్లరా అట్లరా అని మాట్లాడినప్పుడు అన్నతోని ఎక్కువగా ఈ చర్చల్లో వచ్చినప్పుడు ఇద్దరు గురించి బాగా చెప్పేటోడు. మన అంకం బాబురావు డాక్టర్ కానీ వీళ్ళు బాగా బాగా అన్నకు. తర్వాత కౌముది కానీ సముద్రుడు వీళ్ళంతా కవులు కదా, బాగా ఇష్టపడేది వాస్తవంగా. అట్లా మాకు ఆయన చనిపోయినప్పుడు కొంచెం చాలా బాధగా ఉంది. తర్వాత మేము పోయినాం కొండలు, ఇంటికి కూడా వెళ్ళాం మేము. అప్పటికి నేను కొండల దగ్గర పోయినా, అప్పటికి నేను మెల్లె కూడా అయినా కదా, పోయి వచ్చినాం మేము. తర్వాత ఇక మళ్ళీ ఇక రాజకీయాలు ఈ ప్రస్థానము. మీరు ఒక సంస్థ ప్రారంభించే పాటకు ఊపు తీసుకొచ్చారు, మీరు రాజకీయాలు విభజన రావాలనుకుంటున్నారు? అంటే ముఖ్యంగా సారే నన్ను 2000 తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నేను 2009లోనే పోటీ చేస్తా అన్న. సరే చిన్నోని ఇప్పుడు ఎందుకు, అది ఇంకా అప్పటి ఇంకా తెలంగాణ రాలే కదా, అప్పటికే ఇంకా సరే 2014లో సారే నన్ను పిలిచి రసమయ్య మానకొండూరు నుంచి నువ్వు పోటీ చేయి, నువ్వు బ్రహ్మాండంగా గెలుస్తావు, బ్రహ్మాండంగా గెలిచొస్తావు అని చెప్తే పోటీ చేయమన్నారు. కానీ ఆర్థికంగా మీరు అంతే సారే చూసుకున్నాడు కదా. నేను 100% చెప్తున్నా, సార్ నన్నొక్కలనే కాదు అందరినీ కూడా కేసీఆర్ చూసుకున్నాడు. నేను ఇది మీకు చెప్తా ఉన్నా, కేసీఆర్లో ఉన్నటువంటి చాలామంది ఒక రాజకీయంగా చాలామంది ఏదో ఈ పాత్రనో ఆ పాత్రనో అంటారు, కానీ ఆయన తాగించినటువంటి తను కొనసాగించిన త్యాగం కూడా మామూలు కదా. ఎవరు పోటీ చేసారే, ఒక్కసారి పోటీ చేయమని ఎవరైనా చేసిరా? అధికారం ఉన్న కాంగ్రెస్ వాళ్ళు చేసిరా, తెలుగుదేశం ఎవరు చేసిరు? తనకు తాను మరణశిక్ష విధించుకున్నట్టుగా తనకు తాను ఎన్నిసార్లు పోటీలో నిలబడాలి తెలంగాణ కోసం? ఒకసారి ఈడ తెలుగుదేశంకు బాని చేసే, మళ్ళా ఎంపీకి రాజీనామా చేసే, కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసే, మళ్ళా దీనికి రాజీనామా చేసిరి. 100% వాళ్ళు అనేక సారి పరీక్ష పెట్టుకున్నారు. నేను తనకు రాజీనామా చేయడం అంటే శిక్ష విధించుకోవడం 100% ఒక రాజకీయంగా గెలవడానికి కోసము ఎన్ని ఎత్తులు వేస్తారు చెప్పండి, ఎంత కష్టపడతారు. అట్లాంటి వాడు ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు 5 సార్లు రాజీనామాలు చేసినటువంటి పార్టీ. నేను 100% చెప్తాను, ఎవరు చెయ్యరు వీళ్ళంతా. ఎవరు ఇప్పుడు వాస్తవంగా చెప్తున్నా, చాలా మంది ఏమంటారంటే ఏది నోటికి వస్తుంది మాట్లాడతారు ఇవ్వాలి, కానీ వాస్తవంగా ఆయన త్యాగం మామూలు కాదు. వాస్తవంగా అనేక మంది తోడు అయి ఉంటారు, నాయకుడు అంటాడు ఒకడు ఉంటాడు, కానీ రాజకీయంగా కేసీఆరే గనక లేకపోతే నీ తెలంగాణ పాట పాడే పరిస్థితి ఉండేనా? మీరు చెప్పండి నాకు. ఆ రోజు బెల్లి లలితను ఎట్లా చంపేసారు? బెల్లి లలితను తెలంగాణ పాటలు పాడినందుకే కదా అమ్మాయి. తాగపోతే అప్పుడు నాగేటి సాలాల, సిద్ధరెడ్డి రాసి నాగేటి సాలాల నా తెలంగాణ ఇట్లాంటి పాటలు పాడినందుకే కదా. మాధవరెడ్డి తెలుగుదేశం ఉన్నప్పుడే కదా, మాధవరెడ్డి హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడే కదా మనని ముక్కలు చేశారు. అదే మేము గిన్ని పాటలు పాడి అయ్యోని వా నువ్వు అవ్వోని వా తెలంగాణకి తోటి పాడి వెనక ముందు చూసుడేంది రాజనవో రాజనాని పొమ్మంటే పోవెందుకు పోరావో ఆంధ్రోడు అని ఇట్లాంటి పాటలు పాడితే బతకనిద్దురా. వాళ్ళ ఆంధ్ర ముఖ్యమంత్రులే ఉండిరి. ఆంధ్ర ఎక్కడ కథ ఒక రాయలసీమ ఓ కథ ఫ్యాక్షనిజం గీక్షనిజం ముందట మేము గుంటూరు జిల్లాలో గుంటేడు జాగా అడిగినామా అని పాటలు పాడితే నిజంగా చెప్పండి ఎవరన్నా ఉండనా? అయ్యో నివా నువ్వు అవ్వో నివా తెలంగాణకి తోటి పాలో నివా ఈ సంత రమ్మంటే ఇల్లంతా మీదంటిరా వారే వా తిన్నింటి వాసలు ఎక్కువ ఎవరు ఊరుకుంటారు చెప్పండి? గా క్రమంలో మేము రాత్రులలో పాటలు పాడి వస్తున్నప్పుడు ఏదైనా జరగవచ్చు కదా, ఏదైనా జరగవచ్చు కదా. కానీ ఎవరు చేయలేదు దీనికి రక్షకుడు ఎవరు? కేసీఆర్ కదా. గద్దరన్న కాల్పల తర్వాత మళ్ళీ ధూమ్ధాం పేరిట మళ్ళా గ్రామాలలోకి వచ్చి వేదికల మీద పాట పాడినా కూడా అందులో ఉన్నోళ్ళెవరే అంతా ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు కదా. దయా నర్సింగు అందులోకే వచ్చినాడే, కొప్పుల ఈశ్వరన్న అందులోకే వచ్చినాడే, జయరాజు అదే, గూడంజన్న అదే, ఒక అందశ్రీ తప్ప ఎంకన్నతో సహా అందరూ వాళ్ళే కదా. ఆ నేపథ్యాలు ఓలు 60 శీల కావచ్చు, ఒక కోటి ఉండే. ప్రభాకర్ ఇప్పుడు ఎన్కౌంటర్ అయిపోయింది కదా, చనిపోయింది కదా, అప్పుడు ఈయన ఉండే కదా. అసలు ఈ నేపథ్యానికి ఎవడన్నా వేదికను పర్మిషన్ ఇస్తారా మీరు చెప్పండి? ఆ పర్మిషన్లు లేవాడు ఎవడు? కేసీఆర్ కాదా? నేను అడుగుతా ఉన్నా. వేదికను నా రసమై బాలకృష్ణ ద్వారా వేదికను ఏర్పాటు చేసి వేదికను ఏర్పాటు చేసి మైకులు పెట్టించి ఇన్ని పాటలు అద్భుతంగా పాడే గొప్ప అవకాశాని కోసము అడ్డుగా నిలబడి దాన్ని నిలబెట్టినోడు కేసీఆర్ 100%. ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ స్వేచ్ఛను మాత్రం నిలబెట్టి. ఎందుకంటే అరే వీళ్ళు తెలంగాణ వాళ్ళని ఏమనొద్దురా బాబు, వాళ్ళు అనుకుంటే మళ్ళీ మీద పడతారా, వాళ్ళు అనుకుంటే పొలగాలు చనిపోతా ఉంటే శవాల కింద అన్న గదరన్న విమలక్క అన్న రసమయ్య అన్న మీరు పాట నాపకండి ధూమ్ధాం చేయండి అని మరణవాంగ్మూలాల పేర్లు రాసిరు కదా. రాసినాక కూడా మమ్మల్ని పాట పాడనిచ్చిన ఎక్కడన్నా ఇప్పుడు ఇయ్యనిస్తారా మీరు అడగండి. ఇప్పుడు నేను ఈడాది తెలంగాణ వచ్చి గింత వచ్చింది, ఇప్పుడు రసమయ్య పోయి పాట పాడతాడంటే మొన్న నేను ఒక్క పాట పాడితే అబ్బో మళ్ళీ అనివుతే ఒక పాట అబ్బాబ్బా ఏందిరాబాయండి ఇప్పుడు నన్ను పాడించే అవకాశం ఇస్తారా? ఇక్కడ ఇంత కొట్లాడు. కానీ ఆ రోజుగా కష్టపడ్డాడు, కొట్లాడిండు. ఎట్లనే మా పిల్లలు ఎట్లా అంటే ఎక్కడక్కడ ధూమ్ధాం పెట్టి ఇచ్చినాం, బ్రహ్మాండంగా చేసినాం. 100% కేసీఆర్కి
ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా తెలంగాణ ఉద్యమానికి రాజకీయంగానే సాధించిన మనం ఎంత వాడినా ఇక వాటిని తీసుకోపని ఇచ్చిండా రేపు పార్లమెంట్నే బిల్లు పెట్టిరు కదా అవును పార్లమెంట్లో బిల్లు పెట్టి అసెంబ్లీలో తీర్మానం చేసి అన్ని వాళ్ళు మద్దతు ఇచ్చి ఇవన్నీ చేయడానికి కారణం రాజకీయంగా దానికి 100% ఉన్నది కదా అందులో ఎలాంటి డౌటే లేదు నేనేమంటున్నా అంటే ఆ నేపథ్యానికి ఈ నేపథ్యం జోడై అందరూ ఒక సాంస్కృతికమైనటువంటి భావ వ్యాప్తి కావచ్చు రకరకాల పద్ధతిలో ప్రజలు మేల్కొల్పినాం ప్రజలంతా ఐక్యత అయిపోయినరు అందరు కలుసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తంలో అయితే సాధించడంలో మేం కావచ్చు ధూమ్ధాం కావచ్చు ఇంతగాని అన్ని పాత్రలు ఉన్నాయి వీటి వెనకాల కూడా అన్నల పాత్ర కూడా ఉన్నది మీకు ఇది కూడా చెప్తా ఉన్నా నేను 100% చెప్తాను వాళ్ళు కూడా ధూమ్ధాములు పెట్టిరు ఎందుకు పెట్టలేదు మీరు ధూమ్ధాములు ఎన్ని ధూమ్ధాములు వాళ్ళకి నేనే కదా చేసిన నాకు తెలుస్తుంది కదా నేను మంత్రి దగ్గర పల్మెల అనే ఊరు ఉంటుంది ఛత్తీస్గఢ్ బార్డర్ మీరు జానకి అనే ఒక అమ్మాయిని ఇంటర్వ్యూ చేసిరు మీరు వరంగల్లో ఆ అమ్మాయి అప్పుడు దళంలో ఉంటుంది అక్కడ అదే ఊరు వాళ్ళది పల్మెల ఆ ఊరే అమ్మాయిది ఆ ఊరు వాళ్ళు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉంటారు వాళ్ళు అదే ఊరు మేము ఫోన్ చేసిర్రు ఎవరినో ఒక వ్యక్తి వచ్చిన అన్న మేము ధూమ్ధాం పెట్టినాము మీరు రావాలని అన్నాడు రావాలన్నప్పుడు సరే అని చెప్పి మంతిలో దిగాను అక్బర్ అని ఉండే ఒక సానుభూతి పరుడు ఐడియా ఉంది ఏం చేసిండు ఇక్కడనే అన్న మంతిలో అని ప్రోగ్రామ్ చెప్పిండు మాకు మంతిలే ప్రోగ్రామ్ అన్నాడు మంచిదని మేము పోయినాం దిగిన తర్వాత ఇక్కడ కాదన్నా ఇక్కడ పక్క ఊరు అన్నాడు జీప్లో తీసుకొని పోయిండు కొంచెం దూరం పోయిన తర్వాత జీప్ దించడం జీప్ దించిన గోదావరిలో అన్నయ్య జీపు ముందడికి పోదు ఇక నడుచుకుంటూ పోవాలన్నాడు మొత్తం ఈ డప్పులు గిప్పులు మా పొలగాళ్ళందరూ ఇట్లా నెత్తి మీద మూసుకొని ఇక గోదావరి నడుచుకుంటూ పోయినాం ఎన్ని 12 కిలోమీటర్లు నడిపించిండే మొత్తం అయింది పల్మెల సగం దూరం అయినాక మళ్ళీ ఎడ్ల బండి తీసుకొచ్చారు ఊర్లోకి పోయిన తర్వాత స్టేజ్ అంటే ఏం స్టేజ్ కట్టెలు టేక్ కట్టెలకు అన్ని ఇట్లా కట్టి దాని మీద తడకలు 11 గంటల రాత్రి అవుతుంది చిమ్మన చీకటి ఉంది మాకు పాడడానికి మాత్రమే లైట్ ఉన్నది ఎవరు వచ్చినా మాకు తెలుతలేదు అన్న ఇంకెప్పుడంటే ప్రోగ్రామ్ అన్న వస్తురు అన్న అందరూ రావాలి కదా అన్నాడు కట్ చేస్తే మొత్తం రాత్రిలా 12 గంటల రాత్రికి ధూమ్ధాం స్టార్ట్ అయింది ఫస్ట్ 1-2 పాడిన తర్వాత చిట్టి వంపుడు అన్నలు ఈ పాట పాడగలరు ఏ పాట ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టింది నేస్తమారావా ఇక ఇవి అందుకున్నాం ఎర్రజెండె నీయలో ఇక మొత్తం ఈ పాట మొత్తం ఎటు చూసినా ఎడ్ల బండ్ల మీద కూర్చున్నారు ఇట్లా వాడితే అన్నిట్లా కనబడుతున్నారు మాకు కనబడతలేరు ముఖాలు ఎవరో రుచి ఉంటుంది చెప్పడు మొత్తం దళాలన్నీ వచ్చినాయి ఎంత ఎవరెవరు అంటే అన్ని దళాలు మాకు చెప్తలేదు కానీ వాళ్ళు కోరుకుని పాటలు పాడండి అన్ని ఇవే మొత్తం అన్న ఎర్రజెండ బాణ్యము ఇంద్రవెల్లి కొండల్లో దండు పుట్టిస్తున్న రావణము తర్వాత అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లాగుంటే అన్నానికి కొదువాలేదు పంటాలింటికొస్తే పండుగ చేస్తామే అడవి తల్లికి దండాలో మా కొండల నుండి కోనల నుండి గోదారమ్మ ఉరుకులు చూడు అరే కొంపులు తిరుగుతూ వయ్యార పెనుగంగమ్మ పరుగులు చూడు సెలిమెల సెగలు చూడు ఏటిలోని ఊట చూడు ఓ జీవనదులతో చుట్టుముట్టేటి గొండనల జీవ గడ్డర బాబు రేలా 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 ఈ పాటలు ఇక వాళ్ళకి ఏది రాస్తే ఆ పాట పాడమే ఇక నేను నా వచ్చిన పిల్లలు కూడా ఈ నేపథ్యం ఉంది కదా నాకేమో ఆ నేపథ్యం ఉండే నాకు అన్ని కొనుక్కోవచ్చు కదా ఇక అడుగుడు పాడుడు ఇక్కడ 4 గంటల దాకా నడిచింది 4 గంటలకు పాటలు అయిపోయింగానే దిగి ఇక లేం ఊళ్ళే వెంటనే స్టేజ్ దిగి మళ్ళీ నడక పోతే నడుచుకుంటూ వచ్చి ఒక సెలిమెల వాగుల మొఖాలు కడుక్కొని వస్తూ ఉంటే ఒక చిన్న గుడిసె ఉంటుంది ఎవరిదో వాళ్ళ దగ్గర ఛాయ్ పెట్టించిండు తీసుకుపోయిన ఆయన ఆడ ఛాయ్ తాగి మళ్ళీ ఆ ఊరికి నడిచి వచ్చే 9:30 అయింది మళ్ళీ ఎక్కడ మంతినికి వచ్చి జీబాడికి వచ్చి మళ్ళీ జీబ్ వచ్చి ఎక్కించుకొచ్చి మళ్ళా 1 నిమిషం ఉంటే వస్తాడా నడువురా ఎక్కువ ఇక మా బండి ఎక్కినామంటే ఈడది వెళ్ళినాము జీవితంలో అట్లా అనేక చోట్ల వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది 100% వాళ్ళ భాగస్వామ్యం ఉన్నది ధూమ్ధాముల కాడికి వచ్చారు ఇప్పుడు శ్రీరాంపూర్లో గద్దర్ను అప్పుడు అజ్ఞాతం తర్వాత మళ్ళీ మొదటిసారి శ్రీరాంపూర్లో అసలు గద్దర్ను తీసుకుపోయి పాట పాడించే పరిస్థితి ఉండదా జగిత్యాల జైత్రయాత్ర తర్వాత మళ్ళీ అక్కడ అమరన్న ఫస్ట్ రిలీజ్ అయ్యి అక్కడికే వచ్చిండు విమలకతోని జైత్రయాత్రకు ఇట్లా ఈ ప్రతి చాలా ప్రోగ్రాంల వెనుక వాళ్ళు మాజీలు కావచ్చు జనస్రవంతులో కలిసిన వాళ్ళు కావచ్చు
వాళ్ళందరూ భాగస్వామ్యం ఉంది ధూమ్ధాంలో. నేను 100% చెప్తున్నా. ఎక్కువ లీడ్ చేసింది కూడా వాళ్ళే. మీకు ఇది కూడా చెప్తా ఉన్నా, ఆర్గనైజ్ చేసింది కూడా వాళ్ళే. ఇప్పుడు రాజకీయంగా ఓ సర్పంచ్కో జడ్పీటీస్కో పోటీ చేసే టైంలో వస్తే వాళ్ళు పోటీ చేస్తారు. ఇంత ఏదో రసమైన తీసుకొచ్చుకున్నా, ఇంకోళ్ళని తీసుకొచ్చుకుంటే ఉపయోగపడతామని పనిచేస్తారు తప్ప తెలంగాణ కోసము ఇది కావాలి అని ఎవరు పనిచేస్తారు? వాళ్ళే కదా. దాని ప్లేస్మెంట్లో చాలా మంది వచ్చి చేరారు కదా. ప్రజాకళ మండలికి పాడే పరిస్థితి ఉండేనా? ధూమ్ధాంలో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి ఈజీగా పాడగలిగారు. అరుణోదయ కూడా డైరెక్ట్ పాడే పరిస్థితులు ఉండేనా? కష్టమే కదా. వాళ్ళు కూడా ధూమ్ధాంలో భాగస్వామ్యం కాబట్టి ఈజీగా కల్పించారు. తర్వాత గద్దర్ అన్న బృందం వీళ్ళంతా కూడా ఈజీగా ఇంట్లో వచ్చారు కాబట్టి ప్యారలాల్ గా ఇది ఒక ధూమ్ధాం అనేది తీరొక్క పువ్వుని తీసుకొచ్చి బతుకమ్మని వేర్చినట్టుగా మొత్తం అన్ని కళా మండలతోని. కానీ ఇందులో జేఎన్ఎం ఎందుకన్నా ఉండలేకపోయింది అంటే అప్పుడు జేఎన్ఎం నిషేధించారు కదా. ఆ జేఎన్ఎంఏ ప్రజాకళ మండలి. కోటి, ప్రభాకరు, రాజనర్సన్న, ఇంకా గోపాలు వీళ్ళు ఉన్నారు. వాళ్ళ బృందం కూడా అన్ని చోట్ల పాల్గొన్నది. చాలా చోట్ల వాళ్ళకి వెసులుబాటు ఉన్న చోట పాల్గొన్నారు. దాని తర్వాతనే కదా ప్రభాకరు మళ్ళా అప్పుడు డోలకు వాయించేటోడు, దాన్ని మళ్ళీ ఎన్కౌంటర్ అయ్యి చనిపోయింది కదా ఛత్తీస్గఢ్లో. అంటే ఈ ప్లేస్మెంట్ వెనుక వీళ్ళైతే ఉన్నారు, 100% ఉన్నారు కదా. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఈజీగా మూవ్ అయినాం, గ్రామాలలో ప్రజలకు చేరువైపోయినాము. కాబట్టి ఇంతమంది భాగస్వామ్యం ఉన్నది. దాని వెనకాల కూడా ఈ ప్రస్తావన నుంచి అలాగే రాజకీయ నేపథ్యంలోకి వచ్చారు. ఫస్ట్ టైం రాజకీయం అదే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అధ్యక్ష అన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకనంటే పాట అంటే ప్రజలకు నచ్చితే, నేను ఏ ప్రజల కోసం అయితే చిన్నప్పుడు పాట పాడినో, తొలి పాట నుంచి చివరి పాట దాకా తెలంగాణ కోసం పాడినో, నేను గ్రామాలకు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఊర్లలోకి వెళ్ళగానే బిడ్డ ఓ పాట పాడిపో బిడ్డ అనేటోళ్ళు. ఓ పాట పాడి బిడ్డ అంటే నువ్వు డబ్బులు అడగ, నాకు తెలియదు అసలు పైసలు వ్యవహారాలు తెలియదు. ఫస్ట్ పోయినప్పుడు సారు నాకు పైసలు ఇస్తేనే 25 లక్షల రూపాయలు ఇస్తే నాకు ఏం ఖర్చు పెట్టాను నాకు తెలియదు. నాకు అసలు నిజంగా చెప్తున్నా, ప్రామిస్ మురళిభాయ్, నాకు తెలియదు అసలు ఏంది రాజకీయ వ్యవస్థనే తెలియదు. మనం పాటలు పాడితే వచ్చి నేను పోగానే జనాలు నన్ను చూడడానికి వచ్చేటోళ్ళు. ఫస్ట్ నేను పోగానే అందరు పోగానే నేను గదరన్న పాటనే వేసేది. మీ పాటనే వస్తున్నానమ్మో మయమలారా అని. నన్ను గన్న తల్లులార తెలంగాణ పలేలారా, మీ పాటనై వస్తున్నానమ్మో మాయనాలార, పాదాలకు వందనాలమ్మో మా తల్లులారా, నన్ను సాదుకున్న మీరే, నన్ను ఆదుకున్న మీరే అని పాడేది. పాడేవరకు అబ్బా జనాలు అది ఏడ్చేది. పో బిడ్డ బాధపడకు, నీకేమిటి ఎవరికేస్తాం బిడ్డ అని. ఫస్ట్ సారి నేను 50,000 మెజార్టీ గెలిపించారు. చాలా భారీ మెజార్టీ ఇచ్చారు. తర్వాత రెండోసారి కూడా నాకు బాగా ఇచ్చారు. సార్ కూడా మళ్ళీ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి ఈ పిల్లలందరూ తెలంగాణ ఉద్యమాలు కష్టపడ్డారు. రసమై అందరికీ మనం ఇవ్వలేకపోవచ్చు, కానీ కొంతమందికైనా మన జీవితాన్ని ఇవ్వాలి అన్న ఆలోచన చేసి పిల్లలందరికీ కూడా పాట పాడే పిల్లలకు సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి దాన్ని నాకు చైర్మన్ చేసి వాళ్ళకు ఉద్యోగ అవకాశం కల్పించి ఇవన్నీ చాలా గొప్పగా అనిపించింది. అసెంబ్లీలో కూడా నేను పాట పాడినా. నేను ఎప్పుడైతే అనుకున్నాను ఏ అమరత్వం పాటలు అయితే ప్రజల ముందు పాడినో, ఇలా ఆ ప్రజల అమరత్వం సాక్షిగా అసెంబ్లీలో కూడా మళ్ళీ మొదటిసారి నేను పోయినప్పుడు కూడా నన్ను మంచిగా రుమాలు వేసుకొని పోయి నిలబడి నేను ఫస్ట్ పోయినప్పుడే పాట పాడినా. అందులో చాలా పాటలు పాడినా. సందర్భానికి సతంగా నేను మాట్లాడే ప్రతి దానిలో వ్యవసాయం మీద వచ్చినప్పుడు కానీ మిగతా వచ్చినప్పుడు కానీ ప్రతి సందర్భానికి అనుకూలంగా చాలా పాటలు పాడినా. బహుశా అంత గొప్ప అదృష్టము ప్రజలు ఒక కళాకారునికి దీవిస్తే, ఒక నాయకుడు కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి నాకు అవకాశం ఇచ్చి నన్ను కూడా గుర్తుపెట్టుకొని ప్రజలు కూడా గొప్ప ఆశీర్వదిస్తే విజేతగా ఎట్ట నిలబడతాడు. మనం అనుకున్న లక్ష్య సాధన వైపు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా మనం బెరవకుండా నడక సాగిస్తామో, విజయ చేరుతామో, ఎట్లా చేరుతామో దానికి ఉదాహరణ మాత్రం ఎవ్వరు ఏమనుకున్నా పర్వాలేదు, అందరికీ నచ్చాలని ప్రపంచం ఇగో ఉంటుంది, జెలసీ ఉంటుంది. సహజంగా కళాకారుల మధ్యన ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ నేను సంస్కృతి చైర్మన్ ఉన్న టైంలో కొన్ని ఆరోపణలు వచ్చి సహజంగానే ఎందుకు బాధపడతాం మనం? అన్నిట్లలో వస్తుంది. ఇప్పుడు ఆరోపణలు అనేది ఎవరంటే చాతగానోడు ఏదైనా అంటాడు. ఇప్పుడు కేసీఆర్ నాన్నరా, ఇప్పుడు ఇవాళ నేను సూటిగా చెప్తా ఉంటే అసలు ఇవాళ తెలంగాణ ఎవరు ముఖ్యమంత్రి అయితే మీరు చెప్పండి. తెలంగాణ వద్దన్నోడు. తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబుకు వ్యతిరేకంగా గండం గట్టెక్కిందని చంద్రబాబు మన గుండంలో ముంచకు బాబు చంద్రబాబు అని పాటలు పాడినటువంటి మేము బషీరుబాగులోన బందుకులు మోగించి పిట్టలు లెగాల్చి చంపి తీవ్రవాదులు అంటారు. ఆ రోజు బషీర్బాగులో కరెంటు కాల్పులలో చనిపోయిన వాళ్ళు వీళ్ళు రైతులు గారు, వీళ్ళు తీవ్రవాదులు అని చెప్పిండు చంద్రబాబు నాయుడు చనిపోయిన పిల్లల వాళ్ళని పట్టుకొని. అంటే ఇట్లాంటి వ్యక్తికి మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకీ పట్టుకొని కరీంనగర్ నడిచి వచ్చినోడు ఇలా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. దయచేసి చెప్తా ఉన్నా మనం కాబట్టి ఇట్లాంటి నైజం కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. అసొంటికి అవకాశం ఇచ్చారు. చూసినావా? ఇప్పుడు మేము ఇచ్చినాము, సోనియా ఇచ్చింది అరే మా సోనియా వారసులు ఎవడన్నా ముఖ్యమంత్రి అయిందా?
మీరు చెప్తా ఉన్నా సోనియమ్మ వారసులు అయ్యరా. ఇప్పుడు వీళ్ళైతే కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కదా, జాన్ రెడ్డి ఉండొచ్చు, ఉత్తమ్ ఉండొచ్చు, వెంకటరెడ్డి, వాళ్ళు వీళ్ళు మొత్తం మేము అని అనేటోడు అయిందా? తెలంగాణ వద్దన్నాడు అయిండు. సో మన మీద కూడా నేను రసమై బాలకృష్ణ సార్ ఎమ్మెల్యే సార్ ఇది చైర్మన్ అయిన తర్వాత మస్తుగా అంటాడు. నేను ఒకటే చెప్తా ఉన్నా మురళిభాయ్, ప్రపంచ చరిత్రలో ఇక్కడ నా కళాకారులను బోరు కొడుతుందో పాట పాడమంటాడు, లేకుంటే ఇంకోటి అంటాడు. కానీ కళాకారులను గుర్తుపెట్టుకొని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఏ సర్కార్ కానీ ఎవరికైనా ఉన్నదే? ఎంత గొప్ప మానవతావాది కేసీఆర్. నేను చెప్తా ఉన్నా కదా, ఎలా మస్తు మాట్లాడతారు, ఎంత గొప్ప మానవతావాదే. నేను అడుగుతా ఉన్నా ఆయన దేనికోసమో దానికోసమో అంటే ఉద్యమం నడిపిన కాలంలో కేసీఆర్ తెలంగాణది గిలంగాణది నువ్వు ఊగుడమానంటే 1000 కోట్లు ఇచ్చేటోడే. ఇలా 1000 కోట్లు సంపాదించిన కూడా అంటాడు, అరే డబ్బుకే ఆశపడ్డట్టుంటే కేసీఆర్ గారు నీ ఉద్యమాన్ని ఒక్క క్షణం వదులుకుంటా అంటే ఎన్ని 1000 కోట్ల డబ్బులు కేసీఆర్కి వచ్చేటి మీరు చెప్పండి ఆ కాలంలో. 100% వాస్తవం. ఇప్పుడు అప్పుడు 1000 కోట్లు ఏం చెప్తున్నా నేను, అరే నీ ప్రాంతాన్ని వదిలేసి నీ వ్యాపారాలు నీ బతుకు మూలాలను వద్దురాబాబు అని పంపించే ఒక వ్యక్తికి ఇలా ఒకవేళ అదే టైంలో కేసీఆర్ గారు బెండ్ అయ్యి ఉంటే నేను మీకు అది కూడా చెప్తా ఉన్నా. అదే నిజం అనుకుంటే ఇలా కేటీఆర్ లాంటి మీద ఒక 50 కోట్లకో దీనికో దానికో ఈ సంపాదించడం గదా అనుకుంటే, కేసీఆర్ గారు ఒక్క క్షణము కళ్ళు మూసుకుంటే 1000 కోట్లు వస్తే ఆయన వారసులు గీలే కదా. పైసల కోసమే కేటీఆర్, పైసల కోసమే వీళ్ళు కవితన్నమ్మనో, పైసల కోసమే వీళ్ళు అనుకుంటే గా పైసలు వాళ్ళకి ఎందుకే? నేను ఒకటే అడుగుతాను. అంటే మీరు గద్దరన్న పాట ఆడియో క్యాసెట్ నుంచి స్ఫూర్తి పొందుతూ అలా వచ్చారు. గద్దరన్న చనిపోయినప్పుడు మీకు అనిపించింది? చాలా బాధ అనిపించింది వాస్తవంగా. ఆయన పాటే కదా మీకు స్ఫూర్తి. భౌతికంగా గద్దరన్న చనిపోయినప్పటికీ కూడా గద్దర్ లాంటి పాట ఎప్పుడు కూడా చావదు. గద్దరన్న ఒక తనానికి మాత్రమే స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి కాదు, తరతరాలకు కూడా స్ఫూర్తి కలిగినటువంటి వ్యక్తి. ఒక కాలాన్ని అంతా కూడా తన పాటలు మీరు చూసారు కదా, తన ఒక కాలంలో ప్రతి దాని మీద కూడా అన్న నాకు వాస్తవంగా నేను చాలా చాలా పాటలు, ఇప్పుడు సిరిమల్లె చెట్టు కింద లచ్చమమ్మో నువ్వు సినబోయి కూర్చున్నావు ఎందుకమ్మో, నెత్తంతా మాసింది రైకంతా తినింది కొత్తది కొన నీకు పైసలు లేవాయే, కొంచెం పేలికలు కట్టి లచ్చమమ్మో నువ్వు కూలికి పోయినావా అని, నాట్లేసి సార్ గద్దరం తలుచుకున్న పాట ఇవన్నీ కదా గదరనే కదా. నేను ఇప్పుడు నీకు చెప్పిన అన్ని కూడా గదరన్న పాటలే మీకు ఇప్పుడు నేను వినిపించిన అన్ని కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానం కావచ్చు, అన్ని కావచ్చు. నేను నీకు 2-3 ఇష్యూస్ ఉన్నాయి చాలా. ఎందుకనంటే గద్దరు అనే వ్యక్తి ఒక కారణ జన్ముడు. కీర్తి శకాన్ని మనం చూడలేదు, గద్దర్ శకాన్ని మాత్రమే నేను చూసిన. నేను గద్దర్ శకం అని రాసుకుంటా. గద్దర్ శకంలో రసమై బాలకృష్ణ 1969-15 పుట్టిండు అని రాసుకుంటా నేను. కీర్తి అట్లా శకాలు ఉండవు, గద్దర్ శకమే ఉంటుంది. అట్లాంటి గద్దర్ పాటలు వినుకుంటూ గద్దర్లాగా పాడుకుంటూ గద్దరన్నతో వచ్చి ఆయనతో సమానంగా ఎగురుతూ దుంకుతూ ఆయనతో కలిసి నడిచినటువంటి ట్రావెల్ ఒకటేసారి నిజంగా గద్దరన్న చనిపోయినటువంటి సందర్భాన్ని మనిషి అనేటోళ్ళు తెలుసు. వాస్తవంగా తను చనిపోతారని కూడా తెలిసే గద్దరన్నే పాట రాసుకున్నాడు. ఈ గోషి గొంగడి ఎవరు అందుకుంటారా, ఈ కట్టెవలు పట్టుకుంటారు, నా గోషేవులు పట్టుకుంటారు, నా డప్పు ఎవరు అడుగుతారు అన్నప్పుడు చాలామంది ఉన్నారు. గద్దరన్న ఆశయాన్ని పంచుకోవడానికి కోసము బహుశా మలివిడత తెలంగాణ ఒక ఆశయం నెరవేరినప్పటికీ కూడా తను కోరుకున్నటువంటి భూమి కోసం భుక్తి కోసం సాగించినటువంటి ఉద్యమం అనేది నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఆ ఆశయాన్ని ఎవరు పంచుకుంటారా అని చెప్పొచ్చు తను చెప్పే విధానాన్ని. ఆ ఆశయం అనేది ఎప్పుడు కూడా కొనసాగుతూనే ఉంటుంది. కానీ వారసులు ఎవరు అవ్వచ్చు? చాలా మంది ఉన్నారు వారసులు. గద్దరన్నకు నేను నువ్వు అని కాదు, గద్దరన్న ఆశయాన్ని పంచుకునే ప్రతి ఒక్కడు కూడా వారసుడే. కానీ ఉద్యమ నేపథ్యం స్వరూపం మారినప్పుడు అనేకమైనటువంటి మార్పులు కూడా జరిగినాయి. గద్దరన్న కూడా ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఓడో నీ కపట నీతి తెలిసిపోయాయని చెప్పేసి ఇందిరాగాంధీ మీద బోలెడని పాటలు పాడిండు. ఎన్టీ రామారావు మీద కూడా బోలెడని పాటలు పాడిండు. పివి నరసింహారావు మీద కూడా బోలెడని పాటలు పాడిండు. ఎమర్జెన్సీ ఎదుర్కొంటే చివరికి ఏమైపోయింది, ఆఖరికి గద్దరన్న అంటే ఒక గొప్ప వ్యక్తి కూడా రాహుల్ గాంధీని ముద్దు పెట్టేదాకా పోయింది. అవును, అంటే కాలం నీకు చెప్తా ఉన్నా దయచేసి, అంటే తప్పని కాదు, ఆయనకున్నటువంటి పరిస్థితులు ఎట్లా కొనసాగించి నువ్వు ఎవరు ఎంత దూరం తీసుకుపోయారో నాకు తెలియదు. కానీ అంటే ఒకానొక సందర్భంలో గొప్ప త్యాగధనుడు, ఏ జీవితం అంతా కూడా 40-50 సంవత్సరాలు ఇందిరాగాంధీతో కొట్లాడిండా, కాంగ్రెస్తో కొట్లాడిండి కదా మొత్తం. ఇప్పుడు ఎన్కౌంటర్లకు అన్నిటి కారణం వాళ్ళే కదా, కిరాయిపల్లి ఎన్కౌంటర్ అయినా ఏదైనా కూడా జీవితం అంతా ఇదంతా కూడా ఆ నేపథ్యం నుంచి వచ్చిందే కదా. చివరికి మేము తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉన్నప్పుడు కూడా సోనియా గాంధీ మీద పాట పాడాం కదా, వామ్మో ఓ సోనియమ్మ మా ఇండియాలో ఇటలీ బొమ్మ, ఓటాకు నీకు ఎక్కడిదమ్మా, తెలంగాణ ఇస్తానని ఇవ్వకపోతివి, ఇత్తనని చెప్పుడేంది తెలంగాణ, ఇగో అనుడేంది తెలంగాణ అంటే చిదంబరము ప్రకటన వచ్చి మళ్ళీ వెనక్కి తీసుకున్న తర్వాతనే కదా శ్రీకాంతాచారి ఇట్లా చనిపోయింది. దీనికి అన్నిటి కారణం కూడా కాంగ్రెస్ వాళ్ళే కదా. ఇలాంతా కారణం కాదు. ఇప్పుడు చావుల కారణం ఏది, నువ్వు ఇత్తనన్న రోజు ఇస్తే ఈ లొల్లే పోవు కదా.
ఇతనన్న రోజు ఇస్తే ఇది లొల్లే పోయేది. ఇయ్యక వెనుకకు పోయినాకనే ఈ చావులు మొదలైనవి, యుద్ధం మొదలైంది మళ్ళా. మనకి దీని కారణంగా వాళ్ళే కదా. అంటే ఎవరికైతే కారణం అంటారు చూడు, సంపేసి సంతాప సభ జరిపినట్టుగా చివరికి వాళ్ళు వేసుకుంటున్నాడు క్రమంలో గద్దరన్నను మళ్ళీ అటువైపు తీసుకెళ్లడంతో పాటుగా ఇలా గద్దరన్న వారసత్వాన్ని కూడా దానిలో వేసుకున్నది. గద్దరన్న వారసత్వాన్ని కూడా అని వేసుకున్నారు. ఇప్పుడు వెన్నెలతో పోటీ చేపించి మళ్ళీ ఆమె చైర్మన్ చేసి, అంటే నీకు చెప్తున్నా, గద్దరన్న కూడా గా పదవుల కోసమో దేనికోసమో ఆశించే వ్యక్తి అయితే అసలు ఆయనకి ఎన్ని ఆఫర్స్ ఉంటాయి. గద్దరన్నకు లాంటి వ్యక్తికి ఎన్ని ఆఫర్స్ ఉంటాయి చెప్పు. ఆయన ఇష్టపడని వ్యక్తి ఉండడు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం గద్దరన్న పేరు మీద అవార్డులు ఇస్తుంది కదా. అవార్డులు ఇస్తలేదే, వ్యాపారం చేసుకుంటుంది. గద్దరన్న పేరు మీద వ్యాపారం చేసుకుంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, గద్దరన్న పేరు మీద వ్యాపారం చేసుకుంటుంది. గద్దరన్న మీద కాల్పులు జరిపించింది ఎవరు? చంద్రబాబు కాదా? ఆ రోజున చంద్రబాబు కాల్పులు జరిపించినటువంటి పార్టీకి ప్రతినిధిగా తెలంగాణలో పోటీ చేసిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డే కదా. మీరు చెప్పండి, రేవంత్ రెడ్డే కదా. కేవలము నేనేమంటున్నా, అసలు వ్యాపారాలకు అవుతుంది. నంది 100% గద్దరన్నని ఇప్పుడు తెలంగాణలో ఇటువైపు కాంగ్రెస్ మీద ప్రతి ఉద్యమకారుడు గలమెత్తినోడే, మోసం చేస్తుందని గలమెత్తినోళ్ళే. వాళ్ళకు ఈ ఉద్యమ ప్రస్థానం కానీ ఎవరు కానీ లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేసినోడు, గద్దరన్నను అనేక కోణాలలో, గద్దరన్నను కేసీఆర్ ఇంట్లోకి రానియలేదని ఒక వాదన తీసుకొచ్చి గద్దరన్నను నిలబెట్టి ఎవ్వరు నిలబెట్టలే ఏదిగా. నేను ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, వాస్తవంగా గద్దర్ను ఎక్కువ ఇష్టపడే వ్యక్తి కేసీఆర్. మేము ఎందుకో అంటే ఒకసారి మీకు ఇట్లా మాట్లాడుతున్నప్పుడు పాటలు రాస్తున్నాను. పాటలు అశోక్ అన్న ఉన్నాడు, ఇదే అందశ్రీ, గూడ అంజన్న, ఎంకన్న, జయరాజ్ అన్న వీళ్ళందరూ కూడా కూర్చున్న క్రమంలో కొన్ని పాటలు వచ్చినాక లేదా మీరు పాట కరెక్ట్ ప్రజలకు కొట్టేదానిలో మీరు అయితే లేదు. గద్దరన్న పాట ఉండదు చూడు, ఏం పాటరా అంటే అదే ఉండే కదా. నేను అన్నప్పుడు నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీనరా, ఆ పాటలో తెలంగాణలో బడులే లేవు, ఉన్న బడులకు భవంతు లేదు, చెట్ల కింద మా పోరగాళ్ళు రా పొద్దు తిరిగినాడు, నీడ చుట్టినాడు తిరుగుతుంటారు, పోరడు వస్తే పంతులు రాడు, పంతులు వస్తే పోరడు రాడు, పంతులు పోరడు ఇద్దరు వస్తే రాజనీకి మా పంతులు గానికి చాకు పీసు లేదో నాయన. అది పట్టిండు కేసీఆర్. ఇది కావాలా తెలంగాణలో? ఇద్దరు వచ్చిన చాక్ పీస్ లేదు, గిది చెప్పాలి, గిట్ల చెప్పాలి కదా తెలంగాణలో పాటలు అంటే, ఇది చెప్పాలి కదా అన్నాడు కేసీఆర్ గారు. మనకి ఎందుకంటే అనుమతి ఇవ్వలేదంటారు. అనుమతి అనేది ఆయన అడగలేదు. వాస్తవంగా మీకు ఈ రోజు మళ్ళీ చెప్తున్నా, ముల్లాన్న నేను నిజంగా చెప్తున్నా, నేను కేసీఆర్ను వెనకేసుకోవడానికో కేసీఆర్నుకో చెప్పడానికి చెప్పట్లేదు, నిజంగా చెప్తున్నా. వాస్తవానికి గద్దరన్న ఆ లాస్ట్ స్టేజ్లో ఎందుకు ఏం చేసిండో నాకు తెలియదు. నా దగ్గర కూడా వచ్చిండు సాంస్కృతిక సార్, అరే రసమైగా నాకు ఉద్యోగం మీరా అప్లికేషన్ రాసిచ్చిండు, దరఖాస్తు. మీరు సిఎల్ యాదగిరిని ఇంటర్వ్యూ చేయండి, ఇప్పుడు ఉన్నారు కదా, దరఖాస్తు రాసిచ్చిండు. శ్రీయుత సంస్కృత సారథి చైర్మన్ గారికి నాకు సంస్కృత సారలో ఉద్యోగం ఇవ్వగలరు అని చెప్పిండు. ఆయన పంపించిండు, కిందికి వచ్చేసరికి కారు వేసుకొని వెళ్ళిపోయిండు. నేను పోయినాక అన్న నువ్వేందే ఉద్యోగం ఏందే, నువ్వు అడిగితే ఇదే నీది, నువ్వే 100 మందికి ఇస్తావు నువ్వు అంటే. ఎందుకో అన్న ఆ మనసులో బహుశా ఏం ఆలోచన ఉండో తెలియదు, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను అనుకుంటే ఏంది అన్న ఇట్లా ఏం చేస్తాడు, రసమయ్య గారి దగ్గరికి గద్దరన్న రావాలన్నా. నేను రసమయ్య ఎన్నిసార్లు ఆ ఇంటికి పోలేదు, అద్దన్నతో బువ్వ తినలేదు, అన్న నా ఇంటికి ఎన్ని రాలేదు, సిద్దిపేటకు వచ్చిండు, హైదరాబాద్లో వచ్చిండు, అన్న దూరం కూడా గంతా ఎందుకో నాకు తెలియదు, వచ్చిండు పోయిండు, టక్కన పోయిండు, ఎవరు పోలే. ఆ రఘుకు చెప్పినాడు, అప్పుడు రఘుకు వచ్చి ఆడ కట్టబట్టుకొని నిలబడి. వాస్తవంగా సార్ అక్కడ లేడు, ఆ రోజు సార్ లేడు, సారు ఫామ్ హౌస్లో ఉన్నాడు. గద్దరన్న వచ్చి నిలబడ్డాడు, రానియలేదు అంటే వాస్తవంగా తెలియదు. ఇది తెలిసిన తర్వాత సార్ చాలా బాధపడ్డాక ఏంటంటే, దళిత బంధు స్టార్టింగ్ చేసినప్పుడు అరే గద్దరన్న ఒక గొప్ప నా ఇంటికి వచ్చిపోవడం కదా, ఒక కుటుంబానికి 10 లక్షలు ఇవ్వడం అనేది ప్రతి మనిషి దళితుల్లో, సరే అందరికీ సాధ్యం కాకపోవచ్చు, నేను ఒక ప్రయత్నం చేస్తాను, ఒక నియోజకవర్గాన్ని మొదటిసారి యూనిట్గా తీసుకుంటే ఈ దళిత బంధు పథకాన్ని గద్దరన్న చేతుల మీదుగా ఆవిష్కరింపజేద్దాం అని. ఏ దళితుల సమాజం కోసమైతే తన జీవితాలను త్యాగం చేసి ఊరు మనదిరా, వాడమనదిరా, మనమే కదా, అందరూ మనమే అని, సావుకాడ మనమే, సన్నాయికాడ మనమే అని, ఇదంతా మనము అని చెప్పినోడు, సమాజం కోసం కొట్లాడినోడు, తెలంగాణ ఉద్యమంలో కాల్పులు జరిగినాయి, తూటాలు లోపట పెట్టుకున్నా కూడా నొప్పిని భరిస్తూ తెలంగాణ కోసం గొంతెత్తినటువంటి వ్యక్తి. మనం 100% మనం గౌరవించుకోవాలి. ఆయనే చేతుల మీదుగా మనం ప్రారంభం చేస్తామని అంటే, కొప్పుల ఈశ్వరన్న సాంఘిక సంక్షేమ మంత్రి నన్ను ఇద్దరిని అన్న దగ్గరికి పంపించిండు. గద్దరన్న ఇంటికి పోయినామే, అన్న నువ్వు వస్తే నీ చేతుల మీదుగా ప్రారంభం చేస్తామన్నాడే. వాస్తవంగా ఆ రోజు నువ్వు వచ్చినప్పుడు సార్కు తెలియదు, నీ చేతుల మీద చేస్తామని చెప్పిండు, అన్న మనం పోదాము. అంతకుముందు కూడా గద్దరన్న ఒకసారి పోయిండు కదా, మరి కేసీఆర్ ఇంటికి పోయిండు నందిన్ నగర్లా, అన్నతను బువ్వ తిన్నాడు. అంతకుముందు హరీష్ అన్న ఇంటికి పోయిండు, అందరి దగ్గరతోనే అటాచ్మెంట్ ఉన్నది. ఇప్పుడు పసిలేరు వాక్కు తూప్రాన్లో కూడా అన్ననే కదా డబ్బులు ఇచ్చింది.
కేసీఆరే కదా ఇది కట్టిమంటే నాకు లిఫ్ట్ ఇరిగేషన్ కావాలంటే ఇయ్యలేదా గద్దరన్నకే? గద్దరన్న అడిగిపోయిండు, పూజ చేసినాడు నీళ్ళ కాడ. అట్లా ఇప్పుడు గన్ని చేసినోడు ఈ రానికపోవడం అంటే ఏముంటదు? అట్లా తీసుకురమ్మనంటే గద్దరన్న రాలేదు. గద్దరన్న రాలేదు, పిలిచారు, మీకు ఇంటికే పోయినాము. నేను చూస్తారా మాట్లాడతా అదన్నాడు ఇదన్నాడు. మేము అఫీషియల్గా ప్రభుత్వ తరపున పోయినాం కదా ప్రతినిధులమే. ఒక మంత్రి గారు పోయారు, నేను సాంస్కృతిక సార్ చైర్మన్ ఉన్నా, అన్నా మీరు రండి, మీరు వస్తే మీ చేతుల మీదుగా దళిత బంధు ప్రారంభం చేస్తామని చెప్పేసి మేము పోయినాం. అన్న రాలేదు. నిజంగానే అంత పెద్ద పథకాన్ని నీ చేతుల మీదుగా ప్రారంభించని చేస్తాను అనుకున్నటువంటి కేసీఆర్ గారు నువ్వు ఇంట్లోకి రానియకపోవడం, దీన్ని రాజకీయంగా వాడుకొని ఆ గద్దరన్న అది చేసిరు. ఇక ఇప్పుడు వీళ్ళంతా పెట్టి గద్దరు సినిమా అవార్డు పెడుతున్నా, గద్దర్ అవార్డు ఇస్తున్నా, సినిమా అవార్డు. గద్దరన్న అవార్డులో మీరు వ్యాపారం అంటున్నారు ఏ విధంగా? గద్దరన్న పేరును నేనేమంటున్నా, కాంగ్రెస్కు ఏ రోజు గద్దరన్నను చూసిందా? గద్దరన్న ఎక్కడ గౌరవించింది? ఇలా గద్దరన్నను మేము ఓన్ చేసుకుంటున్నాము, ఆయన వారసత్వాన్ని మేము మోస్తున్నామని చెప్పుకుంటుండే తప్ప సినిమాకు గద్దరన్నకు సంబంధం ఉందా? మేము ఒక సినిమా అవార్డ్స్కు నేను తప్పలేదు, గద్దరన్న అవార్డు ఇయ్యు. దేనికి ఇస్తావు? ఒక గొప్ప సాహితీవేత్తకి. లేకుంటే మెదక్ జిల్లా పేరు అన్న పాట పాడుకుంటా, మెదకు జిల్లాలోనా వరి నాయన మెతుకులేని పల్లెందిరా, వరి నాయన బతకలేని జనమున్నరురా అని మెదక్ జిల్లాను ఎంతో గొప్పగా ప్రేమించినాడు. ఆ జిల్లాలో పుట్టిండు, మెదక్ జిల్లాకు పేరు పెట్టా, గద్దరన్న పేరు పెట్టు. ఇప్పుడు సార్ పెట్టిండు కొన్ని, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెట్టినాము, పివి నరసరావు, ఇప్పుడు కొన్ని పేర్లు మనం పెట్టినాం కదా. మరి ఈ పేరు పెట్టి రాదు? మెదక్ జిల్లాకు అంత ప్రేమ ఉంటే గద్దరన్న పేరు పెట్టు. గద్దరన్న బిడ్డనుకి సారథిలి, ఆమెకి ఏం పాటకు సంబంధం లేదు, ఆమెకు ఎమ్మెల్సీని మంత్రిని చెయ్యి. నీకు అంతగా అనుకుంటే, నేను వేరే ఉద్దేశాలు కాదు. ఈ సూర్య ఉన్నాడు, ఆయన కూడా ఒకటి తీసుకురా. లేకుంటే యూనివర్సిటీకి పేరు పెట్టు. నువ్వు గద్దరుకు సంబంధం లేని సినిమా పేరు పెట్టడంతోనే పెద్ద కుట్ర ఉంది. ఏం సినిమాలో ఏం సినిమాలో అవుతున్నాయి రేపు ఇస్తావా? సలసల మొత్తం కిస్ 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 అని మస్తు బ్రహ్మాండంగా వేలింది కదా పాట, మొత్తం ఇస్తావా దానికి? గద్దర్ అవార్డు కిస్సు పాటకు కిస్సింగ్ అని ఇస్తావా? లేకుంటే కుడితే మార్చబెట్టి కొడితే దానికి గద్దర్ అవార్డు ఎక్కువ పాపులర్ అయినటువంటి పాట కురిసి మడత పెట్టి గద్దర్ అవార్డు అని ఇస్తావాను? అంటే నేను అడుగుతా ఉన్నా సూటిగా, నువ్వేమేంతో కొంగు జారిపోతుంది, కొంగు ఊ అంటావా మామ, ఊపే పాట ప్రజలను ఊపేసింది కాబట్టి దీనికి గద్దర్ అన్న అవార్డు ఇస్తున్నావు అని ఇస్తావా? మాట్లాడేటప్పుడు ఉండాలి కదా. ఒక సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తుల కంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఇట్లాంటి గద్దరు జీవితం అంతా కలర్ టీవీని వ్యతిరేకించిండు. కయ్యం పెట్టిందిరో కలర్ టీవీ ఇంటికొచ్చి, దయ్యం పట్టిందిరో నా పిల్లం పోరలకు అని అన్ననే పాట పాడిండు. గ్లోబలైజేషన్ వ్యతిరేకించిండు. దీని అంతా వ్యతిరేకించినటువంటి దాన్ని తీసుకొని పోయి నేను గద్దర్ అవార్డులు ఇస్తున్న సినిమాలో అనడాన్ని గద్దర్ను అవమానిస్తున్నాడు. గద్దర్ని చిన్నగా చూస్తున్నాడు. గద్దర్ను నువ్వు సినిమాకు పరిమితం చేయడం ఏందా? గద్దర్ అనేటోడు అనంతం, ఒక శక్తి. ఓ జిల్లాకు పేరు పెట్టు, లేదంటే మొత్తం జాతీయ స్థాయిలో యూనివర్సిటీ పేరు పెట్టు. లేదా నేనేమంటున్నా, డిమాండే చేస్తున్నా, మెదక్ జిల్లాగా పెట్టు. అంత పెద్ద గొప్ప వ్యక్తి పుట్టినటువంటి తన జిల్లాకు, లేదా ఒక 1 కోటో 2 కోట్లో పెట్టి ఒక సాహితీమూర్తికి ప్రజల కోసం పాటుపడ్డటువంటి ఒక సాహితీవేత్తలకు గద్దర్ అవార్డు తప్పులేదు. కానీ నువ్వు సినిమాకు పూసి నీ పైత్యాన్ని అంతా గద్దర్లో చూపించుకుంటా, నేనేదో గద్దర్ కుటుంబాన్ని ఉద్ధరిస్తున్నా, గద్దర్కి ఏదో చేస్తున్నా అని చెప్పడం అనేది ఇంకోటి. మొదటి నుంచి కూడా వాళ్ళ మీద మేము పోలీస్ పార్టీలము, మేము మాలీస్ పార్టీలము అని చెప్పిండు కదా. ఆయన ఎవరితో పోరాటం చేసిండో కేవలం రాజకీయంగా అన్న పేరు వాడుకోవాలి. తెలంగాణలో ఇక చూసినా కేసీఆర్ నిలబెట్టిండు, నేను చేస్తున్నా అని చెప్పేసి, లేకుంటే వీళ్ళు ఏం చేస్తున్నా అని ఓ అవార్డులు కోటిస్తున్నా అని. ఆయన మీకు తెలుసు కదా ఆయన పరిస్థితి ఏంటంటే తెలంగాణ మీద ప్రేమలో ఉన్నాడు. నిజంగానే ఆయనకి గద్దర్ని ఆయన వెండి తెర మీద చూపించి ప్రపంచానికి పరిచయం చేద్దాం అనుకోవచ్చు కదా. ఏం పరిచయం? గద్దర్ లేవలో ఈయన పరిచయం చూడు. ఈయన ఉట్టక ముందే ప్రపంచానికి వెలుగు ఇచ్చినోడు గద్దర్ అన్న. రంగుల కళ ఎంత అద్భుతంగా వాడిండు గద్దర్ అన్న. నైజాము సర్కారు కూడా పాలేదా, బండి వెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ పనిలేవతావు కొడుకో నైజాము సరుకరోడా. నీకెంత మాబూ సినిమాలు అన్న బాలేదా? భద్రం కొడుకో నా కొడుకో కోరన్న, జరా పైలం కొడుకో నా కొడుకో కోరన్న, మన ఊరు గాని ఊరు మన వాడ గాని వాడ, ఇది పట్నం కొడుకో నా కొడుకో కోరన్న. గుణంజన్ రాసిన పాట అన్న పాట చేయలేదు, ఈయన పరిచయం చేయడందే. గద్దర్ అనేటోడు అనంతం. గద్దర్ పేరు ఇప్పుడు నువ్వు ఉట్టక ముందే గద్దర్ అనే పాట మారు మోగిపోతా ఉన్నది. నువ్వు కొత్తగా తీసుకొచ్చి గద్దర్ అన్న పెట్టాల్సింది ఏం లేదు. నిజంగా చెప్తా ఉన్నా, గద్దర్ రంగానికి ఆ పేరు వద్దంటారు. అసలు మళ్ళీ చెప్తా ఉన్నా, నువ్వు యూనివర్సిటీ పెట్టు, ఒక జిల్లాకు పెట్టి, లేకుంటే గద్దర్ అన్న పేరు మీద అద్భుతమైన ఒక అవార్డు. కానీ సినిమా అనే దాని గద్దర్ అన్న సంబంధం లేని ఫీల్డ్ అది. నిజంగానే గద్దర్ అన్న సినిమాలు తీసిండు, గద్దర్ అన్న సినిమాలు అది చేసిండు అంటే అదొక పద్ధతి ఉంటుంది. నువ్వు సంబంధం లేని వ్యక్తిని తీసుకుపోయి చిల్లర పాటలు ఇవ్వాలి. రేపు సినిమాలలో పాట వినబడి ప్రజలు వినే పరిస్థితులు ఉన్నాయా? నువ్వు నిజంగా చెప్పు. ఏ సినిమాలను నువ్వు తీసుకో. జాతీయ అవార్డు ఇచ్చారు పుష్పకు, ఇంకా అంతకన్నా ఏముంటుంది చెప్పు. నేను దయచేసి నటన తప్పు పట్టలేదు, యాక్టర్స్ని తప్పు పట్టలేదు. నేను ఎవరి మీద కూడా నేను విమర్శను కాదు, కానీ వాళ్ళకు ఒక ప్రపంచం ఉన్నది కదా. నంది అవార్డు ఇచ్చారు, లేకుంటే ఇంకో అవార్డు పెట్టుకో, ఇంకో పేరు పెట్టుకో, కానీ తప్ప వ్యక్తుల మీద పేరును వీళ్ళ సినిమా రంగం మీద రుద్ది గద్దరన్న తక్కువ చేస్తారు. గద్దరన్న పాటను
అవమానపరుస్తా ఉన్నాడు, గద్దరన్న పేరును అవమానపరుస్తా ఉన్నాడు. నేను రేపు నేను ఇదే అని చెప్తా ఉన్నా కదా, రేపు మీరు అన్నట్టుగానే అంటావా మామకు పాటకు గద్దర అవార్డు, లేకుంటే ఎగిరినామకు అవార్డు, అది మంచిగా సమంజసంగా మాకు బహుశా ఉంటే దెబ్బలు పడతాయిరో రాజా, దెబ్బలు పడతాయిరో, దెబ్బలు పడతాయిరో అంటే ఇంకో ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా గిడబిడబిడ దంచులేనట. అవే నేను ఇట్లాంటి వీడికి రేపు పొద్దుగా ఇవే పాటలు కదా ఇవ్వాల్సింది, రేపు గద్దరన్న అవార్డు ఇస్తే ఇవే పాటలు కదా ఇవ్వాల్సినది, వీటికే వస్తాయి. ఇప్పుడు ఫిలింఫేర్ అవార్డులు వస్తాయి, ఆస్కార్ అవార్డ్స్ వస్తాయి, ఇవన్నీ వీళ్ళకే కదా. నేనేమంటున్నా అంటే దయచేసి నేను తప్పు పట్టట్లేదు, కానీ అంత గొప్ప పేరును ఈ చిల్లరగా వ్యాపారం కోసము మలుసుకుంటుండు, దీన్ని ఏదో నిన్ను కాపాడుకోవడానికి కోసము సమాజంలో ఉద్యమాన్ని చూపించే ప్రయత్నంలో గద్దరన్న పేరు తీసుకుంటాడు తప్ప అది ఇంకొకటి కాదు. ఓకే అన్న, మీరు 2 ఉద్యమాలకి అందులో మీ పాత్ర కనిపిస్తుంది. ఈ రెండిట్లో మీకు బాగా గుర్తుండిపోయిన సంగతి చెప్పండి. అంటే రెండు జరిగినాయి. అప్పుడేమో పద్మాక్షి గుట్టలు ఎన్కౌంటరు జీవితంలో సరే 2 సార్లు ఆ టైంలో అప్పుడు డాక్టర్ రామనాథంను ఎన్కౌంటర్ చేసి పెద్ద ఎన్కౌంటర్లు జరిగినటువంటి క్రమంలో నేను వాళ్ళ చేతుల్లోకి వెళ్ళి తిరిగి రావడం అనేది నిజంగా చెప్తున్నా, మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో నా పాటకు అవకాశం ఉండే మళ్ళీ నేను ఎస్కేప్ అయినేమో నాకు ఇదే మాట అన్న డిటి నాయక్ గారు. నేను ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత హరే మళ్ళీ కలిసి ఆయన గుర్తు చేసి నేను గుర్తుపట్టలే ఆయన. ఈ హరే రాము ఉంటాడు మన ఇరిగేషన్ లో, వాళ్ళ బిడ్డ పెళ్లికి వచ్చినాడు, నేను పోయినా, మా దగ్గరే పనిచేసిండు హరిరామ్. పోయిన తర్వాత రసమైట్ రా అన్నాడు, తింటున్నాం ఇట్లే టేబుల్ మీద కూర్చున్నాం, రిటైర్డ్ అయిపోయాడు, కూర్చున్నాం, నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. ఇది మళ్ళా అట్లా అడుగుతున్నాను, నేను ఎవరిని అడిగినట్టుగా నన్ను గుర్తుపట్టినావా అన్నాడు. నేను గుర్తుపట్టలేదు అయ్యా అన్న, నేనే డిటి నాయకును, బతికినవు ఆ రోజు నేనే, నిన్ను ఇక్కడికి తుపాకి పెట్టి తీసేసింది నేనే, చూసినావా నిన్ను ఇడిచి పెడితే ఇయ్యాలి, నువ్వు ఎక్కడి దాకా వచ్చినావు, నేను సెల్యూట్ కొట్టేదాకా వచ్చినావు చూసినావు ఆ జీవితంలో, అప్పుడు నన్ను బతిలా అడుగున్నావు, సార్ కొట్టకండి అన్నావు, ఇప్పుడు నేను నమస్తే పెట్టేదాకా వచ్చినావు, ఎదిగినావు చూసినావా నేను ఇడిచిపెడితే నిన్ను, చాలా థ్యాంక్స్ అని చెప్పినాం, ఇద్దరం ఫోటో దిగినాం, నేనే నేను ఇడిచిపెట్టినా. నాకు తర్వాత నీ పేరు ఇవన్నీ చూసిన తర్వాత నీ ప్రోగ్రాంల కాడికి వచ్చిన బందోబస్తుగా, నువ్వు వరంగల్ అక్కడిక్కడ సభలు జరిగినప్పుడు నేను కూడా వచ్చినాయా, నీ పాటలకి నేను ఇష్టం అయిపోయినా, నిజంగా ఆ రోజు పాటనే బతికిచ్చింది నిన్ను. మా వాళ్ళందరూ చెప్పిరు నేను ఎంబడినటువంటి వాళ్ళు, సార్ వాడు మంచి పాటలు పాడతాడు సార్ వదిలేయమని చెప్పినాడు. ఆ వదిలేసిన పాట ఇలా తెలంగాణ రాష్ట్ర సాధన కూడా ఉపయోగపడ్డది. చివరికి నేను నీకు సెల్యూట్ కొట్టేదాకా నీ పాట వచ్చింది అని చెప్పి అదొకటి. రెండవ తెలంగాణ ఉద్యమంలో కూడా నేను ఫస్ట్ సారి ఎందుకో విచిత్రం కొన్ని 2006లో 8 కేసీఆర్ ఇంట్లో ఇట్లా పాటలు పాడు కూర్చున్నాము, నల్ల వసంత అని ఎన్కౌంటర్ జరిగిండు నర్సంపేట అడవుల్లో. సుదర్శన్ నిజామాబాద్ వీళ్ళు ఈ మనం 8లా 7 నాకు సంవత్సరం గుర్తులేదు, అప్పటిదాకా నల్ల వసంత్ మాతోనే ఉండేటది. నర్సంపేట ఆయన లొంగిపోయి జనసేవంతలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మాతో అటాచ్ అయిన తర్వాత ఇట్లా మధ్యాహ్నం సార్ ఇట్లా కూర్చున్నాం, లంచ్ అయిపోయినాక సార్ పైన రూమ్లో కూర్చొని మాట్లాడదాం అంటే అప్పుడు జనసభ వీళ్ళు ఫస్ట్ అయితే ఎవరైతే చేసారో సుదర్శను, తర్వాత మల్లారెడ్డి సార్ డిటిఎఫ్ సిద్దిపేట మల్లారెడ్డి, ఈ వీళ్ళందరినీ పిలుచుకునే క్రమానికి వాళ్ళు రమ్మన్నారు. ఈ తెలంగాణ ఉద్యమంలో మీ భాగస్వామ్యం మనం కూడా ఇండైరెక్ట్ ఎట్లుండాలని, నువ్వు కూడా రా రసమై, నిన్ను కూడా రమ్మంటారు, పాటలే కదా మాట్లాడతారట రమ్మనంటే పోవడానికి కోసము నేను సార్ దగ్గర మాట్లాడి కింద ఆయనతో నేను కూడా వచ్చిన పోదాంపా అని. వచ్చిన తర్వాత కిందికి దిగిన పైనుంచి ఆ పిల్లాడు బుచ్చిరెడ్డి అని ఒక ఆయన ఉండే అలా ఇంట్లో పనిచేస్తాడు, సార్ రమ్మంటూ నేను పైకి అని అన్నాడు. సార్ నేను వీళ్ళతో కింది దాకా వచ్చి పోవడానికి వస్తాను, నర్సంపేట మీటింగ్ పోయేది అన్నల దగ్గరికి, నన్ను పైకి పిలిచి రసమైన వేడికి పోకు, మనం మనం పాటలు గిట్ట రాసుకునేది సాయంత్రం, నువ్వు వెటుపోకు అన్నాడు. మళ్ళీ నేను కిందికి వచ్చి అన్నయ్య సార్ వద్దంటున్నట్టే వీళ్ళు వెళ్ళిపోయారు, ఆ ఎన్కౌంటర్లో ఈయన చనిపోయాడు, లేకుంటే నేను కూడా వదంటి కదా, వసంత్ చనిపోయాడు, ఆ సుదర్శన్ చనిపోయాడు టీచర్, ఈ మల్లారెడ్డేమో ఆయన ఇంకో 2 తప్పించుకొని వచ్చారు. దానిలో తెలంగాణ మళ్ళీ ఒక్కసారి ఇట్లా మిస్ అయిపోయాను చూసిన ఎన్కౌంటర్లో నుంచి. ఒకసారి పాట కాపాడింది, మళ్ళా అసలు పోయేటోని సార్ పైకి పిలిచిండు చూడు, మన పాటలు రాసేడు పాట కోసం ఎగ్జాక్ట్లీ నిజంగా పాటనే బతికిచ్చింది. మళ్ళీ సార్ కనుక నన్ను ఆ క్షణం ఒక్క క్షణం పైకి రమ్మంటుండు అని పిలవకపోతే నేను వెళ్ళిపోయాను వీళ్ళతో, బహుశా నేను కూడా కథమైపోయింది కాదు. మళ్ళీ బతికినాం, అందులో ఒకసారి బతికినాం. మళ్ళీ తర్వాత తెలంగాణ ఒకసారి ధూమ్ధామ్ చేసి వస్తున్నాం ఖానాపూర్లో, నేను అప్పుడు సాయి చంద్ ఇట్లుండే చాలామంది. అసలు వాస్తవంగా చెప్తున్నాయి, చాలామంది మీరు విమర్శలు అన్నారు, కానీ మేము పడ్డ శ్రమ, ఆకలిని చంపుకొని, యవ్వనాన్ని చంపుకొని, జీవితాలను చంపుకొని, ఒక్కొక్క రోజు రాత్రి ఒర్రి పాటలు పాడంగా తీసుకుపోయినాడు.
స్విచ్ ఆఫ్ చేసుకొని పీకటోడు ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత తిండి పెట్టేటోడు పంచేటోడు వాడు ఇక స్విచ్ అయిపోతుంది ఇక ప్రోగ్రామ్ అయిపోతే స్విచ్ అయిపోతుంది ఎవడైతే పిలిచిండో ఎక్కడ పోతాం మనకి ఏ ఊరు రాత్రి అట్లా ఎన్నిసార్లు నిద్ర లేని రాత్రులు గడిపినాం మేము ఎన్నిసార్లు ఆకలితాను ఒకసారి వస్తా ఉన్నాం ఆదిలాబాద్ నుంచి వస్తా ఉంటే సాయి చంద్ కూడా ఉన్నాడు ఇట్లా పోతున్నాం అది ఏడుకో ఖానాపూర్ అడవులకు తీసుకుపోయారు ఆ ఊర్లో ఏందో తెలియదు ఆ 2 గ్రూపులు అప్పుడు తెలుగుదేశం పెద్ద భయంకరమైనటువంటి పరిస్థితిలో వస్తూ ఉంటే డీజిల్ అయిపోయింది బోర్న వర్షం వస్తూ ఉన్నది రాత్రి 3 గంటలు 4 గంటల రాత్రి నిర్మల్ నుంచి ఇట్లా వస్తూ ఉన్నాం మొత్తం అయిపోయింది వర్షము చిమ్మన చీకటి 3 కిలోమీటర్లు కూర్చుండబెట్టుకొని ఇట్లా మా పిల్లలు ఇట్లా డప్పులు ఇవన్నీ కట్టుకొని చాలామంది పిల్లలు ఉండరు సాయి చంద్ ఉన్నాడు గంగ ఉన్నది పద్మావతి సందీప్ ఇట్లా కొంతమంది పిల్లలు ఉన్నారు పాపం లోపల కూర్చుండబెట్టి నన్ను 3-4 కిలోమీటర్లు తోసుకుంటూ వచ్చినాం సిమ్మన సీకట్ల మొత్తం వర్షంలో తెల్లవారుజామున ఒక దాబా దగ్గర ఆపుకొని మొఖాలు కడుక్కొని అట్లా నల్గొండ నుంచి ఒకసారి వస్తూ ఉంటే యాక్సిడెంట్ సగం ఇట్లా పోయి ఇట్లాంటి ఎన్ని అసలు ఎన్నింటిని తప్పించుకొని ఎంతమందిని తప్పించుకొని ఎన్నింటిని ఎదురొడ్డి నిలబడగలిగితే చివరికి మళ్ళా మనం తెలంగాణ పాట పాడుకోగలిగినాం చివరికి అంటే ఇట్లాంటి జీవితాలలో చాలా అందులా ఉన్నాయి జీవితంలో ఇండ్లా ఉన్నాయి ఇవన్నింటినీ ఎదుర్కొని నిలబడి ముందుకు నడిచినాం కాబట్టి మళ్ళీ ఈ తెలంగాణ విజయాన్ని మనం చూడగలిగినాం నాకు అది చాలా నా జీవితంలో వెనక చూసుకుంటే ఎవడు ఏమన్నా అనుకొని నా మొదలుపెట్టిన నా జీవితం నుంచి నా లక్ష్యంను నెరవేర్చిన విజయ సాధన దాకా నడుచుకుంటూ వచ్చి ఆ విజయంలో ఒక ధూమ్ధామ్ అయ్యి పాట అయ్యి ఆర్గనైజర్ అయ్యి మళ్ళీ అసెంబ్లీ దాకా నేను నిలబడగలిగిన పోగలిగిన నా జీవితమే నాకు నేను ఆదర్శంగా తీసుకుంటాను నేను అంటే మీది మరో కోణం 100% అన్న ఇప్పుడు గతంలో ప్రజల ఆదరణ ఉంది కాబట్టి పార్టీ ముందుకు వెళ్ళింది పార్టీ ఆ రోజు ఆ విధంగా త్యాగాలు చేయబట్టే ప్రభుత్వం కూడా కింద వరకు వచ్చింది ఇది వాస్తవం అది కానీ ఇప్పుడు ప్రజల ఆదరణ కొంత దూరం అవ్వబట్టి పార్టీ కూడా దూరం అవుతుంది కానీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి రావడానికి ప్రయత్నం చేయడం ఎన్కౌంటర్ జరగడం దీన్ని ఏ విధంగా చూస్తారు అంటే ఒక్కటి ఇప్పుడు రక్తం రుచి మరిగినటువంటి పులి అవసరానికి అనుగుణంగా నటిస్తుంది ఏం తెలియనట్టు ఉంటుంది దగ్గరకు వస్తే లప్పమంటది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో తెలంగాణ కోసము వ్యతిరేకంగా ఉండి తెలంగాణ అనివార్యంగా దిగొచ్చి తెలంగాణ ఇచ్చిన చావులకు అన్నిటి కూడా కారణం అదే కదా ఇప్పుడు మా వైపు నుంచి 25 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మమ్మల్నే చూసారు తప్ప వేరే చూడలే గుర్తుపెట్టుకోండి 1 నుంచి ఇక్కడి దాకా కూడా 2023 వరకు కూడా ఒక కేసీఆర్ లేకుంటే పాటలు పాడితే రసం అయ్యి లేకుంటే ఇంకోళ్ళు గివ్వే పాటలు గివ్వే ఇంకోటి పెరిగిరు కదా పిల్లలు కొత్త పిల్లలు అయితే ఇప్పుడు 25 సంవత్సరాలు వానికి కొత్త పుట్టినప్పుడు వానికి తెలియదు ఇట్లా మొత్తం మనలే చూసిరు ఒక 10 సంవత్సరాలు సహజంగానే ఉండే ఈగోలు ఉంటుంది తర్వాత కొన్ని సహజంగా మనుషులకు కొన్ని ఆశలు ఉంటాయి అరే ఒకసారి చూద్దామని తర్వాత చాలా 4-5 సార్లు ఓడిపోవడం ఒకటైతే ఒక క్యాస్ట్ను పొలరైజేషన్ చేసాడు రేవంత్ రెడ్డి మీరు అది కూడా గుర్తుపెట్టుకోండి అరే మనం కదా నీలం సంజయ్ రెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి దాకా కూడా అంత మనదే కదా ఈ రాజ్యం మనం కదా ఇక్కడ ఉండేది దాన్ని కూడా ఎంత వీలైతే అంత వాడుకున్నాడు అంటే ఈ వెనుకకున్నటువంటి మనం అని గ్రామాల్లో ఉండే ఎంపీటీసీలు రెడ్లు కావచ్చు సర్పంచులు కావచ్చు అరే మనోడు అనే దాకా దాన్ని కొంత తీసుకొని పోయిండు దాని తర్వాత అనేకమైన ఇప్పుడు జరగ మనం 2000 ఇస్తే అనుకోవచ్చు 4000 వస్తాయి అనుకోవచ్చు ఇట్లాంటి అనేకమైన దానికి తోడు 4 సార్లు 5 సార్లు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు అందరూ ఇప్పుడు కొత్తగా అయిన వాళ్ళు 4-5 సార్లు ఓడిపోయి ఉన్నారు సహజంగానే సానుభూతి తెలంగాణ ఎట్లుంటుందో తోమంట ఓటేవాడు బాగున్నావా బిడ్డ అంటే మీద వాడు ఏడ్చిపోతారు అట్లాంటి జాలిగాలిగినటువంటి వాళ్ళు అట్లా ఒక మార్పును చూద్దాం ఒకసారి చూద్దాం అనే దాన్ని కూడా కొంత పనిచేసింది కేసీఆర్ చెయ్యగాదు లేకుంటే నిజంగానే ఇవాళ ఏ పల్లెకు పోయినా కూడా అద్భుతంగా పచ్చని చెట్లు ఉంటాయి కాలువలు నల్లరి మంచి అద్భుతమైనటువంటి భూములు ఇవాళ 8 లక్షలు 6 లక్షలు ఉన్నాయి 50-60 లక్షలకు ఇవాళ గ్రామాలలో కూడా అంత వెళ్ళిపోయింది రాజకీయ పార్టీ గురించి కదా మావోయిస్ట్ పార్టీ గురించి అడుగుతాం ఎందుకు ఈ మధ్య రావడానికి ప్రయత్నం చేస్తున్నారు వరుస ఎన్కౌంటర్ అంటే ఇక ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయింది వాస్తవంగా కొత్త రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది కొత్త రిక్రూట్మెంట్ పార్టీ ఎందుకు దూరం ప్రజలు ఎందుకు దూరం అవుతున్నారు ప్రజలు దూరంగా ఏం కాదు ఇప్పుడు మనుషులు ఒక రకమైనటువంటి అప్పుడున్న పరిస్థితులకి ఇప్పుడున్న పరిస్థితులకు చాలా మార్పు వచ్చింది అందరు చదువుకున్నారు అందరు కూడా గ్రామాలలో ఎంతో అంతో చదువుకున్నారు గ్రామాల్లో ప్రజల్లో మార్పు వచ్చిందనే విషయాన్ని పార్టీ గుర్తించలేదంటారా 100% గుర్తించలే కాదు కానీ ఇప్పుడు 2 జరిగినాయి ఈ కోణంలో నిజంగా ఒక్కొక్క సందర్భంలో అన్నలుంటే బాగుండు కదా అనిపిస్తుంది ఏదన్నా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు ఉంటే ఈ పరిస్థితి జరగపోయేది కదా అనిపిస్తుంది దానికి తోడు రాజ్యం ఏదొచ్చినా కూడా రాజ్యమే రాజ్యానికి కొన్ని స్వభావాలు ఉంటుంది రాజ్యం ఆ యాంగిల్నే పనిచేస్తుంది ఎప్పుడు కానీ ఇప్పుడు వాళ్ళు ఛత్తీస్గఢ్ కావచ్చు ఇంకా సంథింగ్ అన్ని ఒరిస్సా ఛత్తీస్గఢ్ అదంతా వాళ్ళు ఎన్నుకోవడానికి కారణం ఇక్కడ కూడా గిరిజనులు ఉన్నారు అడవుల్లో ఉన్నది అణచివేత ఉన్నది వాళ్ళకు నిరక్షరాస్యత ఉన్నది మూఢనమ్మకాలు ఉన్నాయి అటువైపు కొంత నిలబడగలుగుతారు కానీ తెలంగాణ వైపు వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి గ్రామాలల్లో
ఇప్పుడు అప్పుడు అన్నలు వస్తే ఇంట్లో పెట్టుకొని అన్నలు అన్నం పెట్టి ఇంటికి వస్తే కూడా పెద్ద ఇబ్బంది లేకుండా పరిస్థితి ఇవాళ గట్ల ఉంటే అదే మనిషి సెల్ ఫోన్ ఉండబట్టే నిమిషం అంటే పార్టీ విస్తరించడానికి కోసము వాతావరణం అనుకూలంగా లేదు, ఇక్కడ స్కోప్ లేదు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని చేయడానికి కోసము మనకి ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం సరిగా లేదు, సిస్టమ్ సరిగా లేదు. ఆ వైపు నుంచి కూడా కొంత డిస్టర్బ్ అయింది. కొత్త రిక్రూట్మెంట్ కూడా అప్పట్లేక లేదు. అప్పుడు పిల్లగాడు చదువుకో, ఇప్పుడు ఏమంది చాలా మంది పిల్లలు చదువుకుంటారు, అమెరికా పోతారు, ఇక్కడ పోతారు, దుబాయ్ పోతారు, అది పోతారు, విజ్ఞానం పెరిగింది. ఊర్లో ఉన్నాడు కూడా ఎంతో అంతో చిన్న వ్యవసాయం చేసుకొని కూడా ఆర్థికంగా కొంచెం ఎదురైంది. ఇంకోటి తర్వాత అసమానతల మధ్యన చాలా తేడా అయింది. ఇప్పుడు క్యాస్ట్ ప్రాబ్లం ఊర్లలో ఉండదు, అందరూ వరుసలు పెట్టుకొని పిలుచుకుంటారు, 100%. ఇప్పుడు ఏదైతే అణిచివేత ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఆ అణిచివేతను వాడు ఓన్గా ఎదుర్కోగలుగుతున్నాడు కదా. నువ్వు నన్ను అరే అని ఇప్పుడు మురళను ఉన్నాడు, రసమయ్య అనడానికి అబ్బా నన్ను ఇట్లా అంటవా నీ మీద కేసు వీడ పెట్టగలుగుతున్నాడు. అంటే విజ్ఞానం అయిపోయినారు, చట్టం ఉంది, చట్టం గురించి తెలుసుకోగలిగింది. కాబట్టి మనిషి ఎవడైతే తన సమస్యను తను పరిష్కరించుకునే దిశలో ఉన్నాడు కాబట్టి మనలోకి ఎక్కువగా స్కోప్ లేకుండా అయింది. అది ఓకే. ఫైనల్గా చెప్పండి అన్న, మీరు చెప్తున్నట్టుగా దాదాపు 25 సంవత్సరాల నుండి అంటే ఒక తరం అంతా కూడా మీ పాటలు, మీరు ఎలాగే ఏ విధంగా గద్దరన్న పాటలు చూసి స్ఫూర్తి పొందారు, మీ తరం కూడా ఒక తరం మీ పాటలు విని, మీ మాటలు విని, మీ డాన్సులు చూసి పెరిగారు. కానీ ఇప్పుడున్న తరం చూస్తుంటే కేవలం డ్రగ్స్కి ఇంకా వేరే వేరే విలాసాలకు వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా వెళ్లకుండా ఉండాలంటే మీరేం చెప్తారు? అంటే రెండు వాస్తవంగా మేమంతా బాధలను చూసినాం. మనిషి ఆకలి విలువ ఎట్లా ఉంటుందో మనం చూడగలిగినాం. ఒకప్పుడు ఒక్క పూట మెతుకుల కోసం ఇంత విలవిల్లాడి 2-3 రోజులు ఉపవాసాలు ఉండి ఒకరోజు అన్నం దొరికితే అబ్బా అది పరిమాణంగా తిన్న రోజులను మనం చూసినాము. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే విలాసాలు ఎక్కువైపోయినాయి. ఇప్పుడు గ్రామాలలో కొంచెం చదువుకుంటారు పిల్లలు, ఇక్కడికి వచ్చి మన పిల్లలు ఉన్నారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా నా కొడుకు గొప్పోడు కావాలి, ఏదైనా సప్పో చేసుకొని నా కొడుకు ఇంజనీర్ చదువుతున్నాడు, నా కొడుకు డాక్టర్ చదువుతున్నాడు, నా కొడుకు సాఫ్ట్వేర్ అయిపోయింది, నా కొడుకు పట్టణంలో చదువుతున్నాడు అన్నట్టుగా ఎడ్యుకేషన్ పెరిగి వీళ్ళంతా వచ్చినది. దాన్ని ఇక్కడున్నటువంటి యువత అంటే నేను అందరు నాన్న చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు, ఇలా విదేశాలకు పోయి గొప్పగా సంపాదించుకున్న పిల్లలు ఉన్నాడు. కొంతమంది పిల్లలు మీరు అన్నట్టుగా తల్లిదండ్రులకు తెలియదు కదా, అది గ్రామీణ నుంచి రూరల్ నుంచి వచ్చే పిల్లలు కావచ్చు, డబ్బున్నటువంటి పిల్లలు కావచ్చు, విలాసవంతమైనటువంటి జీవితాలకు చాలామంది అలవాటు పడిపోయారు. నా సూచన ఏందని అనుకుంటే పిల్లలకు ఒక మంచి మన ఆలోచన అటువైపు వెళ్ళనటువంటి ఒక వాతావరణం, ఒక పరిస్థితిని మనం సృష్టించగలగాలి. దాన్ని చేసినప్పుడు తప్పకుండా యువత ఆలోచనలో కూడా మార్పు వస్తుంది. ఇప్పుడు మనకి పని కల్పించాలి, ఫస్ట్ మనకి పని కల్పించాలి. ఇప్పుడు సెల్ ఫోన్లో రిపేర్ చేసేవాడు 24 గంటలు దానిలో ఏముందని ఇదే పని మీద ఉంటాడు. వానికి పని లేకుండా వాడు ఏం చేస్తాడు, వాడు ఇంకో పనికి అయిపోతాడు. కాబట్టి చదువుకున్న ప్రతి యువతకు పని కల్పించాలి, మనకి బతుకు చూపించాలి. అట్లా చూపించినప్పుడు మాత్రం తప్పకుండా వాళ్ళ ఆలోచనలలో మార్పు వస్తుంది, అన్నింటిలో కూడా మార్పు వస్తుంది. కాబట్టి ఏ పాలన కూడా ఎవరున్నా కూడా యువత మీద స్కిల్స్ స్వయంగా తను నిలబడగలిగినటువంటి అవకాశాన్ని ఏ ప్రభుత్వం అయినా కల్పించాలి. ఓకే. యువత చెడు మార్గంగా పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలంటున్నారు రసమయ్య బాలకృష్ణ గారు. ఆయన చెప్తున్నట్లుగా చదువుకున్న ప్రతి యువకుడికి ఒక పని కల్పిస్తే ఆలోచన అటువైపు ఉంటుంది తప్ప వేరే వైపు వెళ్లకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది చెప్తున్నారు. ఆయన పాట చూసి పెరిగారు. ఆయన 2 సార్లు కాదు 3 సార్లు ఆయన ప్రాణాల నుంచి కాపాడింది కూడా పాటే. ఆ విధంగా ఆయన స్టోరీని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది యువకులు ముందుకు వెళ్తే మీరు మరో రసమయ్య బాలకృష్ణ అయ్యే అవకాశం ఉంది. ఇది రసమయ్య బాలకృష్ణ గారితో మంచి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.